అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భాగవతం వింటే భాగవతం అని ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే జీవితంలో బాగు అవ్వాలి అనే ఒక సంకల్పం సరిపోతుంది. చాలామంది ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. ఈరోజు ఏమిటి, దశమి, ఏకాదశి, ఈరోజు పౌర్ణమి, ఈరోజు అమావాస్య. తప్పులేదు, వీలైనప్పుడు మంచి మంచి రోజు ఉన్నప్పుడు చూసుకోవడంలో తప్పులేదు. కాకపోతే భగవంతుడు రోజు మంచిదా కాదా అని చూసుకుని పుట్టాడా? అమ్మవారు అమావాస్య నాడు, శ్రీకృష్ణ భగవంతుడు అష్టమి నాడు, రాముడు నవమి నాడు, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు. ఎందుకు అంటే ఇటువంటి మూఢనమ్మకాలు మన లోపల ఉండకుండా భగవంతుడు అన్ని రోజులు సమానమే. భగవంతుడిలో ఆడంబగా తేడా ఉందా? లేదు. ఒకే భగవంతుడు స్త్రీ రూపము, పురుష రూపము కూడా ధరించాడు. వీలైన ప్రతి చోట స్త్రీ పురుష రూపాలు కూడా ధరించాడు. లేదైతే జంతువులు తక్కువవి, మనిషి రూపం గొప్పది. అయ్యో లేదు, అలా ఏం లేదు. జంతువుల రూపాలు, పశువులు, పక్షులు, అన్ని రూపాలు భగవంతుడు ధరించాడు. ఆ విధంగా తత్వాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది మనకు ముఖ్యం. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం తత్వము, భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడని చిన్నప్పటి నుంచి వింటున్నప్పటికీ కూడా అది అనుభవంలోకి రాకపోవడం వల్ల ఎవరు కూడా దాన్ని ఒప్పుకునేటటువంటి పరిస్థితిలో లేరు. ఎవరు కూడా ఒప్పుకోలేరు. భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసు, సర్వశక్తిమంతుడు అయ్యో తెలుసు. మరి అయినప్పటికీ కూడా ఏదో ఒక నమ్మకము మిస్ అయినట్టుంది కదా. ఏమిటా నమ్మకము? ఏంటంటే నిజంగా భగవంతుడి యొక్క అనుభవం మిస్ అయింది. భగవంతుడి అనుభవం మిస్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే ఇంకా కూడా ప్రాపంచిక విషయాలకై ప్రాకులాడుతూ ఉంటాం మనము. భగవంతుడి అనుభవం మిస్ అవ్వడం వల్ల ప్రాపంచిక విషయాల కోసమై ప్రాకులాడుతూ ఉంటాం మనము. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేటటువంటి అవకాశం లేదు. అందరికీ తెలుసు ప్రాపంచిక విషయాలు శాశ్వతం కాదని. ప్రాపంచిక విషయాలు శాశ్వతం కాదు, నేను ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళడం అనేటటువంటిది తప్పనిసరి అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళడము తప్పదు అని చెప్పి తెలుసు. అయినప్పటికీ కూడా ఏదో సాధిద్దామని ఇక్కడ. అయితే ఈ ఉన్నంత లోపల కూడా జనాలు పుణ్యం అనేది చేసుకునే లోపల చేసుకోవడం కోసం అని చెప్పేసి అనేక తప్పుదారులు పడుతూ ఉంటారు. ఈ మధ్య సాయిబాబా మీద చాలా రోజులుగా మనకు గొడవలు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ళుగా జరుగుతుంది ఈ గొడవ. ఈ మధ్య సాయిబాబా పేరు మీద ఒక యజ్ఞం చేశారు. దానికి ఏదో హవనం అని పేరు పెట్టి అందులో కూడా ముస్లిం అని, అల్లా అని, అల్లా స్వాహ, ముస్లిం స్వాహ అనుకుంటూ ఇటువంటి పేర్లతో చేశారు. మరి చోటే ఖాన్ అంటే అక్కడ కూడా మరి ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా మహాభక్తులు ఉన్నారు. వీరందరికీ భగవంతుడి గురించి తెలిసి ఉండొచ్చు అంటారా, తెలియకపోవచ్చు అంటారా? ఎవరైనా జవాబు చెప్పండి. అతిగా తెలిసి ఉంటుంది సార్. అతిగా తెలుసుకుని ఉంటారు సార్ వాళ్ళు, అందుకే అలా ప్రవర్తిస్తారు. కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో సరే ఆ గురువు అంటే వాళ్ళకి డబ్బు వస్తుంది, వాళ్ళకు వేల కోట్లు డబ్బు వస్తుంది, వాళ్ళ సంగతి వదిలేయండి. వాళ్ళు తెలివైన వాళ్ళు. గురువులు ఎప్పుడు తెలివైన వాళ్ళే ఉంటారు, గుర్తుంచుకోండి. గురువులు ఎప్పుడూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ ఎప్పుడూ తెలివిగా ఉండాలి అని అనుకోరు. నా శిష్యులు అలా పారాయణాలు చేస్తూ అలా పడి ఉండాలి బానిసల్లాగా, నాకు ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి అనే భావనలోనే ఉంటారు. ఇక్కడ ఈయన చేస్తున్నది కూడా అదే. ఆయన హవనం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తుంటే మన యజ్ఞంలో, మన పద్ధతులలో, హోమ పద్ధతులలో అల్లాని, ఇస్లాంని, ఖాన్లను, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తుంటే ఎటువంటి ఘోరాలను చూస్తున్నాం ప్రపంచంలో.
ఒక్కసారి ఆలోచిస్తే ఈ నిన్న రాత్రి రిపబ్లిక్ టీవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి ఒక ఆవిడ, పాపం ఆవిడకి పెళ్ళి కూడా అయ్యి 24 ఏళ్ళు, చిన్న పిల్ల. హస్బెండ్ ఊర్లో లేని టైం లోపల ఒక తుర్కాడు వచ్చి అతి బలవంతంగా పాశవికంగా ఆమెను మంత్రాలు చదువుతూ, ఉఫ్ఫనూదుతూ, హిప్నాటైజ్ చేస్తూ, బంధించి, చేతులు బంధించి, ఇలా ఎదురుగా, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నానా, నా ఎదురుగా కూర్చోబెట్టుకొని అత్యంత క్రూరంగా బంధించి ఆమెని పువ్వులు అనిపించు అని చెప్పి ఇస్లాం మతం లోపల మారుస్తూ, ఇంత ఘోరంగా. సరే, హస్బెండ్ వచ్చిన తర్వాత 1 year తర్వాత ఎప్పుడో మళ్ళీ కేసు వేశారు, ఇద్దరికి పనిష్మెంట్ అయింది, మిగతా వాళ్ళు పారిపోయారు, అంతే. అసలు ఏ న్యూస్ పేపర్లోనూ రాదు మీకు ఈ వార్త. ఆ వీడియో చూస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. అందులో మన నీ కూతురు లేదనుకో, నీ కూతురు ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అందులోపల నీ కూతురు ఉంటే ఎలా ఉంటుంది అంటే ఏంటంటే, మన మతాన్ని మనం ఎలా వాడుకుంటున్నామంటే ఎదగడానికి వాడుకోవడం లేదు, యూనిటీగా ఉండడానికి వాడుకోవడం లేదు, కోరికల కోసం వాడుకుంటున్నాం. ఏం చేయాలి కోరికల కోసం అంటే? అడ్డగోలు పారాయణలు చేయాలి, ప్రవచనాలు విని అర్థం చేసుకుని భగవంతుడు ఎక్కడున్నాడో చూద్దామనే కోరిక ఉండదు. అడ్డగోలు పారాయణలు, అది కూడా ఏదో పెద్ద దాంట్లో కూడా సాధించేది ఏమీ ఉండదు. అందులో కూడా ఏదో కోరిక. ఎందుకు అంటే మంచిది. దేనికి మంచిది? ఫస్ట్ నీ ధర్మం నాశనం అయిపోతుంది. ధర్మాన్ని కాపాడమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పేసి చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడి మాట కూడా మేము వినము అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనము అనేది ఆలోచించుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా కోరికలతోటి ప్రపంచంతో సంబంధాన్ని పెట్టుకున్నంత వరకు కూడా భగవంతుడు కనిపించాడు మనకు. వీళ్ళు అల్లాలు అంటారు, ముస్లిము అంటారు, వాళ్ళు అక్కడ ముస్లిమ్స్ నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇటు అందరి దగ్గర కూడా డబ్బు తీసుకోవడానికి వీలవుతుంది. కానీ మన బతుకులు ఏమవుతున్నాయి? వేణుగోపాల్ గారు మ్యూట్లో పెట్టుకోండి, వీడియో ఆఫ్ చేసుకోండి. భాగ్యలక్ష్మి గారు కూడా అదే, అందరూ మ్యూట్లో పెట్టుకోండి, వీలైనంత వరకు మ్యూట్లో పెట్టుకోండి. వీడియో ఆఫ్ చేసేయండి భాగ్యలక్ష్మి. ఒక్క నిమిషం. సో ఈ విధంగా మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే, మన ధర్మాన్ని అర్థం చేసుకోవడం లేదు. నా ఇంటి మీదకి రాలేదు కదా, అంతవరకు ఆగిపోతున్నాం. నా ఇంటి మీదకి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని ఆలోచిస్తున్నాం. కానీ నీ ఇంటి మీదకి వచ్చాక నువ్వు ఇంకా చూసుకునేది ఏమీ ఉండదు. సో ఇలాంటి దారుణం. ఇది ఎప్పటి సంగతో చెప్పట్లేదు, నిన్న రాత్రి సంగతి చెప్తున్నాము. జై శ్రీకృష్ణ. ఎవరో సుమిత్ర గారు చెయ్యి లేపారు, చెప్పండి. ఆవిడది మ్యూట్ లో ఉందండి సార్, మీరు మ్యూట్ చేశారంటే ఆవిడకి మ్యూట్ తీయడం రావట్లేదు. మీరు మ్యూట్ తీస్తే ఆవిడ మాట్లాడతారండి. లేదు, నేను చేయలేదు. ఎవరు? సుమిత్ర గారు. అవునండి, మీరు మ్యూట్ చేశారని చెప్పారు ఇందాక. లేదు, నేను అన్మ్యూట్ చేయలేనండి. నాకు అయ్యో రామా. ఒకసారి మీరే రమ్మనండి శుభ్రం. నేను మ్యూట్ చేయలేను, అన్మ్యూట్ చేయలేను. నిన్న కూడా అలాగే మ్యూట్ ఉన్నారంట, ఎంతసేపు మ్యూట్ తీసుకోవడానికి రాలేదట. లేదు, నేను ఆవిడ మ్యూట్ చేయలేదు. చేత కూడా అడిగాను, రాలేదండి, ఒకసారి సార్కి చెప్పరా అని అడిగారు. లేదు, అయితే ఏదో ప్రాబ్లం ఉండాలి ఆవిడది. నేను మ్యూట్లోకి వెళ్ళిపోయాను మాట్లాడుతూ ఆవిడని నేను అన్మ్యూట్ చేయలేకపోతున్నానండి. నాకు ఇక్కడ ఆ శక్తి లేదు. ఇప్పుడు అదేదో మనం ఏంటంటే సిద్ధ గురువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప అది జరిగేటట్టుగా లేదు. నా వల్ల జరిగేది కాదు అది. అంటే ఆవిడ బాగా మాట్లాడి ఇంట్లో అందరినీ సతాయిస్తున్నారేమో, మీకేం తెలుసు? ఒకసారి లాగౌట్ అయ్యి రమ్మనండి. అందరికీ అయితే డిఫాల్ట్ మంచిగానే ఉంది కదా. అదే ఆవిడ బై మిస్టేక్ మ్యూట్ బటన్. నిన్న కూడా అలాగే ఉందండి, ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వలేదట. అయ్యో రామా. కాదు, ఇక్కడ నా దగ్గర లేదు. యూ కాంట్ అన్మ్యూట్ సమ్వన్ ఎల్స్ అని అంది. ఇంకా నేను గట్టిగా మాట్లాడితే నేనే బయటికి వెళ్ళిపోతున్నాను. ఏదో ప్రాబ్లం ఉంది ఆవిడ. అదే సరే, ఓకే. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన ఇది. కాబట్టి ధర్మాన్ని కాపాడాలి అంటే మన గ్రంథాలలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి విషయాలని మనం గుర్తించగలగాలి. మన గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను గుర్తించి పాటించగలగాలి.
లేదండి నాకు పారాయణ ఇష్టము, లేకపోతే నాకేదో యజ్ఞం చేయడం ఇష్టము అంటే వాడు నీకు అల్లా అనిపిస్తాడో లేకపోతే యేసు అనిపిస్తాడో నీకేం తెలుసు? యేసు సహస్రనామాలు వచ్చాయి, అల్లా సహస్రనామాలు వచ్చాయి. ఉపనిషత్తుల్లో మీ అందరికీ తెలుసు అనుకుంటా, అక్బర్ టైం లోపల అతను అల్లా ఉపనిషత్తు అని చెప్పి దాన్ని కూడా 108 ఉపనిషత్తులలో యాడ్ చేయించాడు. తెలుసా మీకు ఈ విషయం? కావాలంటే చూడండి, అల్లా ఉపనిషత్తు ఉందా అని చూడండి, అది కూడా ఉంది. తెలియదు సార్, మొదటిసారి వింటున్నాము. మరి అందుకే 108 ఉపనిషత్తులు 108 కాదు, అనంతము. అందులోపల నుంచి ముఖ్యమైన ఉపనిషత్తులని శంకరాచార్య గుర్తించి ఆయన 12 ఉపనిషత్తులుగా మనకు 12 ఉపనిషత్తులుగా మనకు అందించారు. దశోపనిషత్తులు ఎక్కువగా మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తాయి. అయితే దురదృష్టం ఏమైపోతుందంటే, ఎప్పుడైతే నువ్వు పూజలు, వ్యక్తి పూజలు, కర్మకాండలు, అడ్డగోలు పారాయణలు చేస్తావో అప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మిక మార్గానికి దూరంగా వెళ్ళిపోతున్నట్టే లెక్క. నీ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగంగా చేస్తే సరిపోతుంది. కానీ ఏమవుతుందంటే ఆధ్యాత్మిక మార్గం అంటే అదే అనేటటువంటి భ్రమలో ఉండడం వల్ల జనాలు ఏమైపోయిందంటే వారికి మంచి మాటలు నెత్తినెక్కించుకోవాలి అనేటటువంటి కోరిక ఉండదు వారికి. అందువల్ల ఏమైపోతుందంటే వాళ్ళు సరైనటువంటి దారిలో వెళ్లకుండా ఈ ప్రపంచంలోనే ఉండిపోతున్నారు. అలా అని వాళ్ళకి ఏమన్నా పుణ్యం వస్తుందా? రాదు. ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయన అల్లా అంటుంటే ఆ స్టేజ్ మీద ఒక్కళ్ళైనా కూడా అయ్యో ఇది తప్పు అని అనగలుగుతున్నారా? సో అంటే ఇది ఏంటంటే తప్పు. గురువులు తెలివైన వాళ్ళే ఉంటారు, వాళ్ళందరూ మంచి డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు బోల్డంత డబ్బు ఉంటుంది, కావాల్సినన్ని సుఖాలు ఉంటాయి, వాళ్ళు ఏది పడితే అది చేయగలరు. ఇప్పుడు డేరా బాబా ఆశ్రమంలో ఆయనని పోలీసులు పట్టుకున్నాక వేల కొద్ది అస్థిపంజరాలు, వందల కొద్ది కాదు వేల కొద్ది అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీనిని సాకుగా తీసుకుని మనకు ధర్మస్థలంలో కూడా పుర్రెలు బయటపడ్డాయి అని చెప్పేసి కథగా అల్లారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మన మూఢనమ్మకాలు మనల్ని భగవంతుడికి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి. కానీ భాగవతం ఏం చెప్తుందంటే భగవంతుడిని సరిగా అర్థం చేసుకో. భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే 2 మార్గాలు, కర్మయోగము, జ్ఞానయోగము. నువ్వు చేసేటటువంటి కర్మను బాధ్యతాయుతంగా గనక చేసినట్లయితే, లోక సంగ్రహం కోసం చేసినట్టయితే, కర్తృత్వ భావాన్ని వదిలేసినట్టయితే, ఈ కర్తృత్వ భోక్తృత్వ భావన వదలడమే నిన్న తెలుసుకున్నాం మనం మొత్తం నిర్వాణ షట్కాన్ని మళ్ళీ ఒకసారి తెలుసుకుని. ఒక కథ చెప్తాను, దానికి జవాబు చెప్పాలి మీరు. నేను బాగా మంచిగా నిద్రపోతున్నాను, స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం లోపల నాకు చాలా ఇష్టమైన ముద్దపప్పు, అందులో ఆవకాయ తిన్నాను, ఆవకాయ వేసుకున్నాను. ఓకేనా? ఆవకాయ వేసుకుని అందులో అప్పడం కూడా నంచుకున్నాను. మజ్జిగ మిరపకాయలు కూడా చాలా ఇష్టం నాకు, అవి ఫుల్గా తిన్నాను. ఒక 3 రౌండ్లు ముద్దపప్పు అన్నం, 1 రౌండు 2 రౌండ్లు మజ్జిగ అన్నం. సరే, మజ్జిగ అన్నం 2 రౌండ్లు తిన్నాను, మళ్ళీ మీరు నిజమనుకుంటారు. సో 1 రౌండ్ తిన్నాను అనుకోండి మజ్జిగ అన్నము. తిన్న తర్వాత ఇప్పుడు 4 రౌండ్లు అన్నం తిన్నాను. తిన్న తర్వాత నిద్ర లేచిన తర్వాత నాకు ఆకలి ఉంటుందా, ఆకలి ఉండదా? ఎట్లా ఉంటుంది? ఇది కూడా అంతే. ఇప్పుడు కూడా మనం ఉన్నటువంటిది పూర్తి స్థాయి మాయలో ఉన్నాం మనమంతా కూడా. ఈ మాయలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే స్వప్నం లోపల కర్తృత్వం భోక్తృత్వం ఉండదో, ఒకసారి కళ్ళు తెరిచి చూసిన తర్వాత నేను కర్తను కాదు, నేను భోక్తని కాదు, నేను ఏ పని చేయడం లేదు, నేను ఏది కూడా అనుభవించడం లేదు అనేటటువంటి సత్యం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ సత్యం తెలుస్తుందో కళలోంచి బయటకు వచ్చావు. అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి పెద్ద కళలోంచి బయటకు వస్తే నేను కర్తని కాదు, భోక్తని కాదు. నిన్న ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండే మనకు. శరీరము కర్త కాదు, ఇంద్రియాలు కర్త కాదు, అన్ని ఏవి కర్త కాదు. పోనీ ఆత్మ తింటుందా? ఆత్మ అంటే దెయ్యమా? ఏమన్నా కాదు కదా, శక్తి. ఆత్మ తినదు. శరీరం తింటుందా? శరీరానికి ఆ శక్తి లేదు. ఇంద్రియాలు తింటున్నాయా? ఇంద్రియాలకు ఆ శక్తి లేదు. మరి ఎవరు తింటున్నారు? ఇప్పుడు ఎవరు తిన్నారు అనేటటువంటిది. ఇప్పుడు మధ్యలో ఒక రూమ్లో 3 ఉన్నారు. ఒకడు ఇక్కడ పక్కన ఉన్నాడు, ఒకడు అక్కడ పక్క ఉన్నాడు. మధ్య లోపల ఉన్నవాడు చచ్చిపోయాడు. ఐదర్ వీడన చంపాలి లేదా వాడన చంపాలి. వాడు నేను చంపలేదంటాడు, వాడు నేను చంపలేదంటాడు. కత్తిపోట్లు మాత్రం ఉన్నాయి. ఎవరు చంపలేరు, ఆ రూమ్లో ఎవరు రాలేదు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, మన నిత్య జీవితంలో ఏ విధమైనటువంటి ఉదాహరణలు అయితే కాదు అంటే క్రూరంగా చంపినట్టుగా ఉంటుంది. అది కూడా కాదు ఇక్కడ. ఇప్పుడు ఏమైపోతుందంటే మన నిత్య జీవితంలో ఈ దానికి జవాబు లేదు. అదేవిధంగా కర్త ఎవరు? ఆత్మనా లేకపోతే శరీరమా? అంటే ఆత్మ ఖచ్చితంగా కర్తృత్వము భోక్తృత్వ భావనలు లేదు అని చెప్పి మనం చాలాసార్లు చాలా ఉదాహరణలో తెలుసుకున్నాం. శరీరం కూడా తీసుకోదు, శరీరానికి కూడా ఏమీ అవసరం లేదు.
ఇందాక నేను చెప్పినట్టుగా కళలో ఉన్నప్పుడు నేను స్వీకరించినటువంటి వస్తువులని తెరిచిన తర్వాత ఏమి తీసుకోలేదు, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ కుంభాలు వడ్డించమని చెప్పేసి గోల చేస్తాం. కానీ భావన శరీరం అసత్యమైనప్పుడు తినడం కూడా అసత్యం, భ్రమనే సార్ అది. శరీరం అసత్యమైనప్పుడు తినడం కూడా భ్రమనే. వెరీ గుడ్ ఆన్సర్. సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా భ్రమనే. నచత్వం నచాహం నచ అయం ప్రపంచ అని చెప్పేసి నిన్న మనం తెలుసుకున్నాము. సో నువ్వు లేవు, నేను లేవు, ఈ ప్రపంచం కూడా లేదు అనేటటువంటి సత్యాన్ని గుర్తించవయ్యా నువ్వు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని కనుక నువ్వు గుర్తిస్తావో అప్పుడు సరైనటువంటి దారిలో వెళ్తావు. అయితే సరైన దారిలో ఎందుకు సార్ ఇట్లా బాగానే ఉంది కదా, మాకు ఇంట్లో ఉన్నాం, చక్కగా టీవీ చూస్తున్నాం, చక్కగా మొబైల్ ఫోన్ చూస్తున్నాం, అవసరం వచ్చినప్పుడు పారాయణాలు చేసుకుంటున్నాం, ఏ దశమి ఏకాదశి ద్వాదశి పారాయణాలు చేస్తున్నాం, ఆడవాళ్ళందరూ కలిసి. మొన్న ఒక ఆవిడ వీడియో పెట్టారు, ఇలా అందరూ ఒక 10 మంది ఆడవాళ్ళు ఇలా రౌండ్గా, నా కళ్ళకే పడతాయి ఇవన్నీ, అందరూ ఇలా రౌండ్గా కూర్చున్నారు. వాళ్ళు ఏంటి ఇలా 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 మనకు పెళ్ళిళ్ళల్లో బంతులాట ఉంటుంది కదా, పాస్ ద బక్ అనేది అంటారు, అలాగనమాట. వాళ్ళు ఏదో వేస్తున్నారు, ఇలా 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 డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేసి మళ్ళీ వాళ్ళు పక్క వాళ్ళు అలా తీసుకునే వస్తున్నారు అనమాట. అది అది భక్తిట. నాకు అర్థం కాలేదు. అడిగాను, ఏమైందండి, ఎందుకు ఇలా ఉంది, ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే ఇది భక్తి అంటున్నారు. నాకు అర్థం కాలేదు. అదే మళ్ళీ మీరు ఇస్కాన్కి వెళ్ళండి, ఇస్కాన్ లోపల వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తారంటే నాకు చాలా ఇష్టం ఇస్కాన్కి వెళ్ళడం. ఎందుకు అంటే నాకు వాళ్ళ డ్యాన్స్ చేసే పద్ధతి, వాళ్ళు స్ప్రింగుల్లాగా ఎగురుతూ ఉంటారు కదా, వాళ్ళు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా కలిగిస్తుంది. వాళ్ళు ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ మనం చేసేటటువంటి ఈ వీటన్నిటి వల్ల భగవంతుడు దగ్గర అవుతాడు అంటే అది వేరు. నిజంగా భక్తి పారవశ్యంలో నువ్వు ఎక్కడో ఉన్నావు అంటే అది వేరు. కానీ ఏదో గుంపులో గోవిందలాగా నువ్వు చేస్తూ ఉంటే అది భక్తి అనిపించబోదు. కానీ దానికి మనం దగ్గర అవుతూ అసలు భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము. అందుకే మనం ఏం తెలుసుకున్నాము, ఈ అసురులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ మనలో ఉన్నటువంటి అంతర్గత దోషాలని మనకు నాశనం చేసినటువంటి వాళ్ళు అవ్వాలి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. సో మన లోపల ఉన్నటువంటి అంతర్గత దోషాలు మొత్తం పోవాలి. ఎందుకంటే మనం మొదట్లో గోకులంలో ఉన్నాం. గోకులం అనేటటువంటిది ప్రేమకు భక్తికి నిలయము. అటువంటి గోకులం నుంచి నువ్వు చిత్తశుద్ధిగా అవడానికి, భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకోవడానికి, రాసలీల అనుభవాన్ని రావడానికి బృందావనానికి చేరుకున్నావు. బృందావనానికి చేరుకున్న తర్వాత ఇక మధురకు వచ్చావు. మధుర అంటే ఏంటి, తీపిని మధించడము, అహంకారాన్ని పోగొట్టుకోవడము. మధించావు మధురకు వచ్చి. అక్కడి నుంచి శ్రీకృష్ణుడు అద్భుతమైనటువంటి స్థిరమైనటువంటి రాజకీయ జ్ఞానము, సరైన అప్పటి వరకు చిన్నప్పుడు ఉన్నటువంటి నట్కట్ ఏదైతే ఉంటుందో అల్లరితనం, ఇవన్నీ కూడా వదిలేస్తారు ఆయన. స్థిరమైనటువంటి జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నట్టయితుంది. ఈ విధంగా మన లోపల కూడా ఆ ఎదుగుదల అనేటటువంటిది కనిపించాలి. ఇవన్నీ చేసిన తర్వాత, ద్వారకలో ఇవన్నీ చేసిన తర్వాత చివరికి తన అవతార సమాప్తి ముందు ఉద్ధవ గీత కూడా ఇచ్చారు భగవంతుడు. ఏంటి ఉద్ధవ గీత అంటే, సంపూర్ణమైనటువంటి ఆత్మవిద్యను ఇచ్చి భగవంతుడు తన శరీరాన్ని, తన అవతారాన్ని చాలించారు. అంటే భగవంతుడిలో ఏదైతే మార్పు వచ్చిందో బాబు, అటువంటి మార్పు మనందరి లోపల రావాలి. ముందు ప్రేమ భక్తితో ప్రారంభమవు. ఈ ప్రేమ భక్తి దేనికి దారి తీయాలి, చిత్తశుద్ధికి దారి తీయాలి. చిత్తశుద్ధి లేని శివపూజ లేదరా. వేమన తను నేర్పించినటువంటి తత్వం లోపల సులభమైన భాష లోపల ఎలాంటి మాటలు నేర్పించాడో చూసుకోండి. చిత్తశుద్ధి లేదు. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు, ఎవరో వస్తారు కబుర్లు, ఇక్కడి నుంచి చేతులు ఊపుతారు, కాళ్ళు ఊపుతారు. కాళ్ళు ఊపరు అనుకోండి, చేతులే ఊపుతారు. బాగున్నావా అంటారు, పిల్లలు రాలేదేంటని క్వశ్చన్ చేస్తారు, పిల్లాడు రాలేదేంటని క్వశ్చన్ చేస్తారు. నేను మానేశాను ఈ సత్యనారాయణ వ్రతం, మా ఇంట్లో జరిగి 15 ఏళ్ళు అయింది. సో ఇంకా ఇవన్నీ ఏంటంటే ఏమైపోతుందంటే, ఈ జనాలని మనం ఏదో హంగు ఆర్భటాన్ని చూపించడానికి, తర్వాత అందరూ బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. జనాలంతా చెప్పుకుంటూ ఉంటే సరిగ్గా 5వ కథ అయిన టైంకి అందరికీ తెలుస్తుంది, అమ్మయ్య ఇప్పుడు ఇంకా ప్రసాదం అయిన తర్వాత కుమ్మాలు తినచ్చు అని చెప్పేసి రెడీ అవుతారు అందరూ. తిండి 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 చచ్చిపోతుంటారు. తిండి మాట్లాడతారు. వీళ్ళకి వేరే టాపిక్స్ ఉండవు. నేను చూస్తూ ఉంటాను కదా, జనాలకు వేరే టాపిక్స్ ఉండవు. ఆ టాపిక్స్లో ఏమవుతుంది, ఎంతసేపు ఏమైపోతుందంటే, నీకు తెలుసా ఫలానా హోటల్ లోపల భోజనం చాలా బాగుందంటాడు, ఇంకోటి అంటాడు ఇంకో చోట ఏదో దోశ బాగుంటా. మేము ఒకసారి అందరము ఈ కాలడీ వెళ్ళాం. కాలడీ పక్కనే ఎయిర్పోర్ట్ అనమాట, కొచ్చిన్ ఎయిర్పోర్టు. సరే మా గ్యాంగ్ ఒక 25 మంది అయ్యప్ప స్వాములు ఉంటే అందరం కలిసి, నేను సివిల్ డ్రెస్సు, అందరూ ఏమో ఈ దీక్ష వస్త్రాలు, నేనేమో అయ్యప్పది, నేనేమో సివిల్ డ్రెస్సు. ఇది ఎట్లా ఉంది అంటే, కిక్ సినిమా చూసారా అందరూ, రవితేజది,
ఆ సినిమా లోపల వాడు ఏం చేస్తాడంటే వాడు ఫైటింగ్ చేద్దామంటే వాడికి నచ్చదు అనమాట. నచ్చక ఏం చేస్తాడంటే అందరికీ రాడ్స్, ఐరన్ రాడ్స్ అవి ఇవి అన్నీ ఇచ్చేసి అమ్మయ్య ఇప్పుడు చాలా బాగుంది, మీరంతా విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్స్ అని చెప్పేసి అంటాడు. మర్చిపోయారా? సినిమా ఎవరు చూడలేదా? పెద్దగా జ్ఞాపకం రావట్లే కదా. ఈ మాట జ్ఞాపకం వచ్చిందా? సో అట్లాగా సరే నేనేమో వితౌట్ వెపన్స్, వాళ్ళందరూ విత్ వెపన్స్ ఉన్నారనమాట దేవుడి దగ్గరికి. సరే వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ మొత్తం మీద అందరం దర్శనం చేసుకున్నాము. వాళ్ళకి ఎంతసేపు కూడా ఏమిటి, నెక్స్ట్ నేను అక్కడ కాలడీలో ఉన్న ప్లేసులన్నీ చూపించేసి తొందరగా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్దాము అనేటటువంటి ప్లాన్ నాది. వీళ్ళందరికీ ఏంటి హడావిడి అంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అని. ఒక ఒక కొద్దిగా ఒక బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే సరిపోతుంది కదా. సరే ఇక వాళ్ళ గోల పడలేక సరే అయితే బ్రేక్ఫాస్ట్ అయ్యాక వెళ్దాము అంటే అందరూ నన్ను ఒప్పించారు బ్రేక్ఫాస్ట్ అయ్యాక వెళ్దామని. సరే నేను అమాయకుండి కదా, నోట్లో వేలు పెడితే ఏం చేయాలి అంకుల్ అంటాను నేను. సో దాంతో వాళ్ళందరూ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు భోజనంకి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ లోపల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎన్ని ఆర్డర్లు చేసుకుంటున్నారంటే జీవితంలో మళ్ళీ అన్నం తినలేదేమో వీళ్ళు, వాళ్ళని చూస్తే ఏ సోమాలియా నుంచో వచ్చారు అన్నంత ఘోరంగా ఆర్డర్ చేసుకుంటున్నారు. దోశలో ఇవి వేయాలి, ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి, ఉల్లిపాయలు తక్కువ వేయాలి, ఇందులో కారం ఎక్కువ వేయాలి, ఇందులో కారం తక్కువ వేయాలి. ఒక గంటలో ఫ్లైట్ ఎక్కుతావు, 4 గంటల్లో హైదరాబాద్లో ఇంట్లో ఉంటావు అంటే అది కాదు సార్, ఇప్పుడు 41 రోజుల ముందు నిష్టగా ఉండింటారు కదా, అది వదిలేసినారు కదా ఇప్పుడు. బంధించి వదిలేసినట్టు సార్ వాళ్ళకి. బంధించి వదిలేయడం కాదు కదా, అక్కడ మనకేంటంటే సహజ సిద్ధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం రావాలి అని ఉద్దేశంతో వాళ్ళు ఎలా ఆర్డర్లు చేసేసుకుంటున్నారంటే అలా ఆర్డర్లు చేసేసుకుంటున్నారు. అంటే ఇక్కడ 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 మనం గుర్తించాల్సింది ఏంటి అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళేది ఇంద్రియ నిగ్రహం కోసం. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఎందుకు సార్ మమ్మల్ని హిమాలయాలకు తీసుకెళ్లారు, ఇంతమందిని ఇన్ని చోట్లకి తీసుకెళ్లారంటే నేను ఎక్కడ తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ నిన్న రాత్రి ఏమైంది తెలుసా, చాలామంది సీరియస్గా వస్తారు ఒక నలుగురు నా దగ్గరికి. ఏమైంది చెప్పండి, దేవుడి విషయం ఎవరికో మంచి అనుభవం వచ్చిందని అడుగుదామని కూర్చోబెట్టండి అండి, కూర్చోండి అందరూ అంట. సార్ నిన్నేమైందో తెలుసా అంటే అబ్బా ఈవిడకి మహానుభావురాలు, ఈవిడకి జ్ఞానం కలిగింది, వైరాగ్యం వచ్చింది అని చాలా సంతోషపడిపోతాను నేను. అప్పుడు ఆవిడ ఏం చెప్తారో తెలుసా, సార్ నిన్న పప్పు లోపల ఉప్పు సరిగా లేదు సార్ అని చెప్తారు. నన్ను కూడా 2 అడుగులు వెనక్కి లాగుతారు. సో ఏం చెప్పమంటారు ఇది. సో ఇదొక రకమైనటువంటి మూర్ఖత్వం. ఇక నెక్స్ట్ చిన్న ఇప్పుడు మనమేమో అందరం కలిసి మధురకు అక్కడికి వెళ్ళాం కదా, వీళ్ళు ఎవరిది తప్పనడం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక లక్ష్యం లేనప్పుడు అనవసరమైన విషయాలు ఎక్కువ చర్చించుకుంటాం, అనవసరమైన విషయాలకి ఎక్కువ చర్చ పెడతాం. ఇప్పుడు వాళ్ళ చర్చ అంతా ఏంటి, లస్సీ తీసుకోవాలా, కచోరీ తీసుకోవాలా, లస్సీ తర్వాత కచోరీ తీసుకోవాలా, కచోరీ తర్వాత లస్సీ తీసుకోవాలా, వీటితో పాటు నీళ్లు తాగాల, ఎన్ని రకాల డిస్కషన్స్. లస్సీ తాగాల, తాగు అంతే. వాడు అదేంటంటే క్లింట్ ఈస్ట్వుడ్ది ఆ సినిమా ఏంటది, అది ద గుడ్ ద బ్యాడ్ అండ్ ద అగ్లీ. ఆ సినిమా తెలుగులో కృష్ణ తీశాడు అనమాట. మోసగాళ్ళకు మోసగాడు అని చెప్పేసి ఒక సినిమా తీసి ఆ సినిమాని చాలా సూపర్ హిట్ అయింది మన దగ్గర. అయితే దాన్ని రకరకాల ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించారు, అందరికీ తెలిసిపోయింది అది కాపీ సినిమా అని. కాకపోతే రెస్పాన్స్ బాగుండేసరికి ఏం చేశారు, అదే సినిమాని మళ్ళీ ట్రెజర్ హంట్ అనే పేరు మీద మళ్ళీ 100 దేశాల లోపల ప్రదర్శించారనమాట. సో ఆ సినిమా లోపల క్లింట్ ఈస్ట్వుడ్ వెళ్తాడనమాట. ఒకడు వీడికి తుపాకీ పెట్టేసి వీడు బాత్రూంలో టబ్బులో స్నానం చేస్తూ ఉంటాడు క్లింట్ ఈస్ట్వుడ్. వాడు వచ్చి తుపాకీ వీడికి చూపించి, ఇన్నాళ్ళకు దొరికావు, నువ్వు ఆ రోజు నన్ను ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నీకు ఇటువంటి చావు తప్పదు, హాహాహా నా చేతిలో ఒక్కొక్క చావు చేస్తావు నువ్వు అన్నీ అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. వీడేం చేస్తాడు, నీళ్ళల్లోనే తుపాకీ పెట్టుకొని ఉంటాడు అనమాట. ఇట్లా పెట్టి ఒక్కసారిగా కాల్ చేసి నువ్వు చంపాలనుకుంటే యూ వాంట్ కిల్ డోంట్ టాక్ అని చెప్పేసి. అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే ఏం చేస్తున్నాం మనము అనేటటువంటిది గుర్తించాలి. శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళినటువంటి మార్గంలో మనం అంతా కూడా వెళ్ళాలి అంటే అనవసరమైన విషయాలను వదిలేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రతి మెట్టులో కూడా ఒక విషయాన్ని, ఒక చెడు గుణాన్ని వదులుచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉన్నది అన్న విషయం మనం తెలుసుకున్నాము. నిన్న శ్రీకృష్ణుడి యొక్క వివాహాల గురించి తెలుసుకున్నాము, అందులో ఉన్నటువంటి సరైనటువంటి తత్వం గురించి కూడా తెలుసుకున్నాము. మరిన్ని అమృతతుల్యమైనటువంటి కథలు, అందులోపల ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి సత్యాన్ని ఈరోజు మళ్ళీ కొనసాగించుకుందాము. పారిజాతం ఏ విధంగా అపహరింపబడింది చెట్టు, అది మన భూలోకంకి ఏ విధంగా వచ్చింది. ఎవరైనా పారిజాతం చెట్టు చూసారా అండి?
నైమిషారణ్యం నుంచి లక్నో వెళ్ళే దారి లోపల వస్తుందన్నమాట పారిజాతం చెట్టు. సో అంటే మనకు ఉండే పారిజాతాలు కదా సార్? మనకి ఇంట్లో ఉండే కాదండి సార్. కాదు మన కాదు ఇంట్లో కాదు సెపరేట్ పారిజాతం ఉంటుంది కదా పెద్ద సార్, పెద్ద అంతే పెద్ద పారిజాతపు ఇవి ఉంటాయి అన్నమాట, పుష్పాలు. అవి మన వేరేది పారిజాతపు. అవి మనకు నైమిషారణ్యం నుంచి అయోధ్య వెళ్ళే దారి లోపల ఉంటుందన్నమాట. సో అయితే ఈ పారిజాతపహరణం ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏమిటి అంటే రుక్మిణి గొప్పదా సత్యభామ గొప్పదా అనేటటువంటి మాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా పారిజాతం అంటే ఏమిటి, అది భూలోకంకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది, ఇంద్రుడు ఎటువంటి ప్రయత్నాలు చేశాడు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుంటే మళ్ళీ అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే మనకు భాగవతంలో కూడా ఉంది, హరివంశంలో కూడా ఉంది, ఇంకా వేరే పురాణాలలో కూడా ఉన్నటువంటి కథ ఇది. ఇది చాలా పాపులర్ కథ. ఇదేంటంటే చాలా కథలు ఏంటంటే భాగవతంలో లేకపోయినా వేరే చోట చెప్తారు. ఏవి తప్పండి, ఒక పురాణంలో లేకుండా ఇంకో పురాణంలో ఉందనుకోండి, తప్ప ఒప్ప? ఎవరికి అనుభవం ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు చెప్తారు. కాదు కాదు, వ్యాసుడు అన్ని రాసింది వ్యాసుడే, అన్ని పురాణాలు రాసింది వ్యాసుడే. అంటే ఏ రకంగా చెప్తే ఎవరికి అర్థమవుతుందో చెప్పలేం కదండి, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది కాబట్టి రకరకాలుగా చెప్పాలని చూశాడు. అది కాక ఇంకోటి ఏమైందంటే ఒక్కొక్క కథని ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క కల్పంలో డిఫరెంట్ టైమ్స్లో రాసినటువంటివి కాబట్టి ఆ సమయంలో ఆ అవతారంలో జరిగినటువంటి కథలు వేరు, ఈ కల్పంలో అందులో జరిగినటువంటి అవతారం వేరు. అమ్మవారు దేవి భాగవతం జరుగుతున్నటువంటి సమయం లోపల శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో జరిగినటువంటి కథలు వేరు, శివుడి యొక్క అవతారంలో జరిగినటువంటి కథలు వేరు. ఒకే కథలు రిపీట్ అవ్వవు. ఇప్పుడు వచ్చే కల్పం లోపల మనకి ఎవరు వస్తారు, మనకు ఇంద్రుడుగా బలిచక్రవర్తి వస్తాడు, బ్రహ్మగా ఆంజనేయ స్వామి వస్తాడు, అగస్త్యుడేమో వేదవ్యాసుడుగా జన్మిస్తారు. అప్పుడు సేమ్ స్టోరీస్ కంటిన్యూ అవ్వవు, కొంత మారుతాయి కథల లోపల, కొంత మార్పు వస్తాయి. ఇప్పుడు మీరు పాత సినిమాలకి కొత్త సినిమాలకు మీకు తేడాలు ఉండవా? పాత సినిమానే కాపీ కొట్టి తీస్తారు కొత్తగా, కొంత మార్పు వస్తుందా లేదా? డాన్ అని చెప్పేసి మనకు అమితాబ్ సినిమా వచ్చింది, దాన్ని మళ్ళీ షారుఖ్ ఖాన్ తీసేసరికి కొంత మార్పు వచ్చింది. అంటే కొంత మారుతుంది, సహజంగానే కొంత మారుతుంది, కాలానికి అనుగుణంగా కొంత మారుతుంది కథ. అలాగా కొంత కథలు మారడం వల్ల ఏమైపోయిందంటే ఒక పురాణంలో ఉన్నటువంటి కథ యొక్క ఎక్స్టెన్షను, ఒక పురాణంలో ఉన్నటువంటి కథ కొంతగా భిన్నంగాను వేరే పురాణంలో ఉంటుంది, తప్పు కాదు, అంతవరకు గుర్తుంచుకోండి. అయితే మనము ఫాలో అవుతున్నది భాగవతము కాబట్టి భాగవతంలో కథలు మనం ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ పారిజాతం కథ అనేటటువంటిది మన జీవితాన్ని మార్చేటటువంటి కథ. ఎందుకంటే ఇందులోపల ముఖ్యంగా మళ్ళీ మనం ఎప్పుడు చెప్పుకునేటటువంటి ప్రేమ, భక్తి, గర్వము, దైవం యొక్క అనుగ్రహము, ఇలాగా ఒక లోతైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తుంది. అయితే ఇది మనకు తెలుసు సార్, నాకు అర్థమైపోయింది సార్ అంటే అయిపోదు. అది ఆ కథని అనుభవం చేసుకోవడం ద్వారా మన లోపల మార్పు రావాలి. మార్పు వచ్చిన మరుక్షణము ప్రపంచము వృధా అని చెప్పేసి అనిపిస్తుంది. అందరూ కూడా ఆ ఇంద్రుడు చంద్రుడు సినిమా చూస్తే అందులోపల వాడికి తన సారీ చెప్పండి, వాయిస్ వినిపించట్లేదా? ఎవరో మాట్లాడుతున్నారు, చెప్పండి. వినిపిస్తుంది బాగా. ఎవరో ఏదో అడగబోయారు. సో ఆ సినిమా లోపల వాడి ఇంట్లోపల ఫ్యామిలీని వాటిని పట్టించుకోడు, కానీ బయట వాళ్ళని పట్టించుకుంటాడు. తీరా చూస్తే బయట వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి తెలిసిన తర్వాత ఒకే క్షణంలో వాడికి మార్పు వస్తుంది. ఇన్ని రోజుల పాటు నేను చేసింది తప్పు, అయ్యో నా భార్యని, నా పిల్లల్ని, వీళ్ళందరినీ కూడా నెగ్లెక్ట్ చేశాను, బయట వాళ్ళు మోసం చేశారు నన్ను అని చెప్పి గుర్తించాలి. అంటే ఆ మార్పు రావాలి. ఆ మార్పు ఎలా రావాలి అంటే రెండు రకాలుగా మార్పు వస్తుంది, రెండే రకాలుగా మార్పు వస్తుంది. ఏ వ్యక్తికైనా జీవితంలో ఒకటేమో పెద్ద దెబ్బ తగిలితే వస్తుంది, రెండోది ఆలోచన ద్వారా వస్తుంది. మనకు ఎలా రావాలి చెప్పండి, మనకి ఎప్పుడు రావాలి మార్పు, ఎలా రావాలి? ఆలోచన ద్వారా రావాలి సార్, మనకు ఆలోచన వల్ల రావాలి. ఎప్పుడు కూడా నాకు దెబ్బ తగిలి మార్పు రావాలి అని అనుకోకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆలోచన అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది. ఆలోచన ద్వారా మార్పు రావాలి. ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే మనం తెలుసుకున్నటువంటి కథలని అనుభూతిలోకి తెచ్చుకున్నప్పుడు ఆ కథలలో మనం లీనమైపోతాం. భవభూతిది ఉత్తర రామచరితం. ఆ ఉత్తర రామచరితం లోపల అది అందులో చాలా వరకు కల్పితమే, కానీ అందులోపల ఉన్నటువంటి కొన్ని సంఘటనలు మనకు కళ్ళు చెమర్చేలాగా చేస్తాయి. అందులో ఏమవుతుందంటే వీళ్ళందరినీ కూడా వాల్మీకి ఆశ్రమానికి పిలుస్తారు. పిలిచిన తర్వాత అక్కడ ఈ నాటకాన్ని వేస్తారన్నమాట. నాటకము గర్భాంకం అంటారు. నాటకంలో ఇంకొక భాగం, అంకంలో ఇంకొక అంకం.
దాన్ని గర్భాంకం అంటారు. ఆ గర్భాంకం లోపల ఏమవుతుంది అంటే సీతారాముల కళ్యాణము, అందులోపల వారు తర్వాత అడవికి వెళ్ళడము, తర్వాత సీతాదేవిని రాముడు అడవికి పంపించడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో సీతాదేవి వియోగం రాగానే ఈ నాటకం అంతా కూడా రాముడు చూస్తూ ఉంటాడు. రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా వచ్చి వాల్మీకి ఆశ్రమంలో చూస్తూ ఉంటారు. తన కథనే చూస్తూ ఉంటాడు రాముడు. చూస్తూ ఒక్కసారిగా మైమర్చిపోతాడు. మర్చిపోయి బాధ తట్టుకోలేక సీత 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 అని చెప్పేసి కేకలు పెడతాడు. అది భవభూతి యొక్క గొప్పతనం. ఉత్తర రామచరితంలో కథ మనకు తగ్గట్టుగా రాశారు ఆయన. ఉత్తర రామచరితం అంతా కూడా సాఫ్ట్గా చివరికి రాముడు సీత కలిసిపోతారు. మనకు సినిమా లోపల ప్రాబ్లమ్స్ వస్తాయి, భార్యాభర్తలు విడిపోతారు కదా, చివరికి లాస్ట్ లోపల భార్యాభర్తలు కలుసుకుంటారు, పిల్లలు కలుసుకుంటారు, ఊళ్ళో వాళ్ళందరూ కలుసుకుంటారు, ఒక మంచి ఫ్యామిలీ ఫోటో వస్తుంది కదా, అలాగా భవభూతి యొక్క ఉత్తర రామచరితం. అందులోపల భూదేవి వచ్చి తన కుమార్తెని రాముడికి అప్పచెప్పేస్తుంది. ఇదిగో తీసుకోవయ్యా అని చెప్పేసి అప్పచెప్తుంది అనమాట. అయితే అందులోపల ఎందుకు రాముడు అలా బాధతోని అరచాడు అంటే తనలో ఆ భావన నాటకంలో జరుగుతున్నది ఆయన ఫీల్ అయ్యాడు. కాబట్టి ఏ విధంగానైతే అనుభవంలోకి తెచ్చుకుంటామో భగవంతుణ్ణి అది చాలా గొప్పది. ఏంటి అసలు పారిజాత వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది సార్, ముందు అది చెప్పండి. ఇవన్నీ కాదు, ఏ విధంగానైతే మనకు కల్పవృక్షము, కామధేనువు ఇవన్నీ మనం చెప్పు ఉచ్చైశ్రవము ఇవన్నీ ఏ విధంగానైతే సాగర మథనంలో, క్షీరసాగర మథనంలో వచ్చాయో అదే సమయం లోపల పారిజాత వృక్షం కూడా వచ్చింది. ఇది దివ్య సుగంధపు పుష్పాలను ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది దేవలోకం లోపల వాళ్ళది ఒక స్పెషల్ పార్క్ ఉంటుంది. ఆ పార్కుని నందనవనం అంటారు. ఓకే, మనకు చాలా సినిమాల లోపల ఇది ఒక నందనవనము అంటూ ఉంటారు. మీకు సినిమాలో ఎగ్జాంపుల్స్ చెప్తే బాగా అర్థమవుతాయని సినిమాల ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. సో నందనవనం లోపల ఈ దేవలోకంలో ఉన్నటువంటి నందనవనం లోపల ఈ పారిజాత వృక్షం ఉంటుంది. ఇది కేవలం సుగంధం ఇచ్చేటటువంటి వృక్షమే కాకుండా ఇది అత్యంత పవిత్రమైనటువంటి వృక్షంగా కూడా దేవతలందరూ భావిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సరే, ఈ సమయంలో ఏమవుతుందంటే నారదుడు ఒకసారి దేవలోకం నుంచి వస్తూ వస్తూ ఓ పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చేసి శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ద్వారకాకు వస్తాడు. ఆ శ్రీకృష్ణుడు ద్వారకాకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణితో ఉంటాడు అనమాట. అప్పుడు రుక్మిణీదేవి అడగకుండానే ఆయననే రుక్మిణీదేవికి సమర్పిస్తాడు. రుక్మిణీదేవి అడగదు ఇది నాకు ఇవ్వు అని చెప్పి, కానీ శ్రీకృష్ణుడు మనస్ఫూర్తిగా రుక్మిణీదేవికి అది సమర్పిస్తాడు. సమర్పించిన తర్వాత సత్యభామకు తెలుస్తుంది విషయం. తెలిసిన తర్వాత ఇక మదన ప్రారంభమవుతుంది. నేను ఇంత ఇష్టమైన దాన్ని కదా శ్రీకృష్ణుడికి, అందరికంటే కూడా ఎక్కువగా ఇష్టమైన దాన్ని కదా, మన దివ్య పుష్పం రుక్మిణికే ఎందుకు ఇచ్చాడు, నాకు ఎందుకు ఇవ్వలేదు? సో పొసెసివ్నెస్ తప్ప, అంటే పొసెసివ్నెస్ లోపల ప్రేమ ఉన్నది. అయితే ఇది అసూయనా? మళ్ళీ ఒక క్వశ్చన్ ఇక్కడ, అసూయనా? సత్యభామని మనం తప్పర్థం చేసుకుంటాం ఎప్పుడు కూడా. ఇది అసూయనా అంటే అసూయ కాదు. ఇది కృష్ణుడి పైన తన ప్రేమ నిర్ధారించుకోవాలి, అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది శ్రీకృష్ణుడు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమించాలి కదా, మరి రుక్మిణీదేవికి ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసి. సరే, ఆవిడ ఊరుకోదు కూడా. సో ఇంతలోకి శ్రీకృష్ణుడు వచ్చేసరికి ఆమె మనస్థితిని ఆయన గుర్తిస్తాడు. అయితే మనకు సినిమాల్లో అక్కడ చూపించినట్టుగా ఈవిడ అలకా అవి చేయకుండా ఆవిడ మనస్థితిని మాత్రం ఈయన గుర్తించడం జరుగుతుంది. నువ్వు ఎందుకు బాధపడతావు, నీకోసం ఒక పువ్వేంటి, నేను మొత్తం ఒక వృక్షాన్నే భూలోకంలోకి తీసుకొచ్చేస్తాను, నువ్వు బాధపడవద్దు అని చెప్తాడు. ఇదే సమయం లోపల ఏమవుతుందంటే నరకాసుర వధ నిన్న మనం తెలుసుకున్నాం కదా, ఆ వధ జరుగుతుంది. సరే, ఇంకా సత్యభామ ఎక్కువ మాట్లాడదు ఇంకా ఈ విషయం గురించి, కానీ తన యొక్క మథనం ఏదైతే ఉందో లోపల అది శ్రీకృష్ణ భగవానుడికి తెలిసిపోతుంది. ఆవిడ అంతరంగాన్ని గుర్తించగలుగుతాడు. సరే, నరకాసురున మథనం తర్వాత దేవలోకంకి ఆయనని పిలుస్తారన్నమాట. చాలా అద్భుతమైన పని చేసావు నువ్వు, అదితికి కుండలాలు ఇప్పిస్తాడు. నేను జ్ఞాపకం ఉందా, మర్చిపోయారా సార్? నిన్నటి వీడియో మేము చూడలేదు సార్. మేము అదితి దేవి కుండలాలని ఇప్పించేస్తారు కదా, ఇప్పించి ఇవన్నీ చేసేసరికి చాలా సంతోషం వేసి ఈయనని పిలుస్తాడు అనమాట. కొన్నాళ్ళు రండి మా దగ్గర ఉండండి అని చెప్పి శ్రీకృష్ణుడిని పిలుస్తాడు. సరే, గరుడుడి పైన, అంటే గరుడ వాహనం అప్పటికే శ్రీకృష్ణుడికి ఉన్నది, అంటే ఆయన అప్పటికే విష్ణుమూర్తి అవతారం అని ప్రపంచం మొత్తంకి తెలిసింది. సో ఇది మనం గుర్తించాలి. ఆ రోజుల లోపల ఏమయ్యేదంటే దేవలోకం నుంచి ఇతర లోకాలకి, ఇతర లోకాల నుంచి దేవలోకానికి, మన నరలోకం నుంచి కూడా దేవలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండేది. సరే, గరుడు పైన ఈయన వెళ్ళడం జరుగుతుందన్నమాట. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత పారిజాత వృక్షాన్ని చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇంద్రునితో చెప్తాడు, మరి ఇప్పుడు మీ అందరికీ దేవతలకి ఇంత సహాయం చేశాను, ఆదితి యొక్క కుండలాలు ఇప్పించాను, వరుణదేవుడి యొక్క ఛత్రాన్ని ఇప్పించాను, మణిపర్వతాన్ని ఖాళీ చేయించాను అతనితో, మరి ఇంకేం కావాలి, నేను ఇది పట్టుకెళ్తాను అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు అభ్యంతరం తెలుపుతాడు. ఈ దురదృష్టం ఏంటంటే ఇంద్రుడు స్థానం లోపల, ఇంద్రుడు ఇక్కడ మనము తత్వం ఒకసారి ఆలోచించినట్లయితే ఇంద్రుడికి ఇదే రకమైనటువంటి గర్వభంగం ఇంకోసారి అవుతుంది గోవర్ధన పర్వతం సమయం లోపల. అయినప్పటికీ కూడా ఏమవుతుంది, అది గుర్తుంచుకోడు.
ఆయన. శ్రీకృష్ణుడు ఈ పారిజాత వృక్షాన్ని తీసుకెళ్ళడానికి ఆయన అభ్యంతరాలు తెలుపుతాడనమాట. తెలుపగానే శ్రీకృష్ణుడు ఏమి అన్నాడు, ఎందుకంటే అతనికి తెలుసు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అహంకారం వచ్చిన తర్వాత, అవసరం తీరిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని. అయితే దానికి అతను ఇంద్రుడు ఒప్పుకోడు. అతను అంటాడు, లేదు లేదు, ఇది చెందినటువంటిది, దేనికి చెందినది, మా నందనవనానికి చెందినటువంటిది, దీన్ని తీసుకెళ్ళి భూమి మీద పెడతానంటే దీని ప్రాధాన్యత పోతుంది అని చెప్పి. శ్రీకృష్ణుడు తనకంటే గొప్పవాడని, దేవాది దేవుడని తెలిసినప్పటికీ కూడా, పరబ్రహ్మ స్వరూపం అని తెలిసినప్పటికీ కూడా, ఒక వ్యక్తి లోపల కనుక గర్వం ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం వంగి ఉంటాం. ఆ కష్టాన్ని దాటిన తర్వాత మనం ఇంకో వదులుకోం. ఆ కష్టాన్ని దాటిన తర్వాత దేవుడి కంటే నేనే గొప్ప అని చెప్పేసి ఆలోచించడం మొదలెడతాము. ఇది జరగలేదా అండి? ఎక్కువ మంది జీవితంలో మీరు చూడలేదా? కష్టం వచ్చినప్పుడేమో తగ్గి ఉంటారు, తర్వాత కష్టాన్ని నుంచి బయటపడ్డ తర్వాత నా అంతట వాడు లేను అని అనుకుంటారు. ఇది జరగలేదా? మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా జరగలేదా? మీకు జరుగుతుంది సార్, చాలా మందికి జరుగుతుంది. చాలా మందికి జరుగుతుంది. చాలా 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 నిమిషం వరకు ఒక్క నిమిషం ఆగండి. ఫనీ గారు జాయిన్ అయ్యారా? హలో, ఫనీ గారు జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టింది మీరేనా? నాకు తెలియడం లేదు సార్ అని చెప్పి మెసేజ్ పెట్టారు. రాజేశ్వరి గారు అనుకుంటానండి, రాజేశ్వరి గారికి జాయిన్ అవ్వడానికి రాలేదన్నారు. రాలేదు కాదు, వాళ్ళు క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను బిగినింగ్ నుంచి ఉందని నాకేం ప్రాబ్లం. ఓపెన్ కాలేదన్నారు ఆవిడ. సరే, ఎవరు మెసేజ్ పెట్టారు నాకు, అందుకోసమని. ఆవిడ పేరు కూడా ఫనీనే. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గుర్తి అయితే సరే, మొత్తం మీద ఇక్కడ ఏమవుతుంది, ఇంద్రుడి లోపల అభ్యంతరం వచ్చింది. ఇప్పుడు ఏమైంది, తన కష్టం తీరిపోయింది. కష్టం తీరిపోయినాక ఇంకెందుకు పట్టించుకోవడం, ఈయన దేవుడే కదా, మర్చిపోతాం. ఇప్పుడు ఇదే జరుగుతుంది మనకు. ఎక్కడికో వస్తామని, ఏదో చేస్తామని మొక్కుకుంటాం. మొక్కుకున్న తర్వాత అది సరిగా చెయ్యం మనం. మొక్కుకున్నప్పుడు అంతే, అది అలా అంతవరకే ఉంటుంది అది. ఆ తర్వాత దాన్ని వదిలేస్తాం మనం. ఎందుకోసము అంటే మనకు సంబంధించినంత వరకు ఇది అయిపోయింది, ఇప్పటికి అయిపోయింది. ఇది మనకు సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఇదే కథ. మనుషుల్లో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని అది ప్రదర్శించడం జరుగుతుంది అందులోపల. పర్లేదులే, నెక్స్ట్ టైం చేద్దాం ఇప్పుడు, నెక్స్ట్ టైం చేద్దాం ఇప్పుడు, నెక్స్ట్ టైం చేద్దాం ఇప్పుడు అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. సో మేలు మర్చిపోవడం అనేటటువంటిది ఇక్కడ జరిగింది. సత్యనారాయణ వ్రతం కథనే అయినప్పటికీ కూడా అది మనలో ఉన్నటువంటి ఒక లోపాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంద్రుడు కూడా అంతే అనమాట, అభ్యంతరం తెలపగానే యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధం ముందు ఈయన శ్రీకృష్ణుడు యొక్క శక్తి ముందు మొత్తం దేవలోకం అంతా కూడా క్షణాలలో ఓడిపోతారనమాట. ఓడిపోగానే ఇంకా నిలవలేకపోతారు వాళ్ళు. దేవలోకం అందరూ కూడా వాళ్ళు ఒక్కసారిగా ఓడిపోతారు. ఇంద్రుడికి మళ్ళీ జ్ఞానోదయం అవుతుంది. అంటే ఆయనకు తెలియదా, ఇంతకుముందు తెలియదా? తెలుసు. గోవర్ధన పర్వతం సమయంలో వారం రోజుల పాటు ఒక చిన్న పిల్లవాడి మీద పరీక్ష చేశాడు. మరి అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడే అప్పుడు గెలవడము, అప్పుడే శ్రీకృష్ణుడు పరబ్రహ్మ అని తెలుసుకోవడము జరిగింది. అదేవిధంగా బ్రహ్మ ఒకసారి పరీక్ష చేస్తాడు, మరి బ్రహ్మ కూడా ఓడిపోతాడు. పరబ్రహ్మనే శ్రీకృష్ణుడు అన్న సత్యాన్ని ఆయన కూడా గుర్తిస్తాడు. సమస్త లోకాలు నడుస్తున్నందుకు కారణం ఎవరు అంటే ఈ పరబ్రహ్మనే. ఈ దేవలోకమే కాదు, సమస్త లోకాలు, అన్ని రకాల అనంత కోటి బ్రహ్మాండాలు నడుస్తున్నటువంటిది ఆ పరబ్రహ్మ వల్ల అని చెప్పి అప్పుడు వినయంతో నమస్కరిస్తాడు. అంతే జుట్టు, అందకపోతే కాళ్ళు. సో అంటే ఇక్కడ ఇది గుర్తించాల్సింది ఏంటంటే ఇంద్రుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మన ఇంద్రియాల ద్వారా మనకు గర్వాన్ని తెస్తున్నవాడే ఇంద్రుడు. మన ఇంద్రియ శక్తి ఇంద్రుడు. అన్నిటికంటే గొప్ప శక్తి ఇంద్రియ శక్తి. ఇంద్రియ శక్తి కంటే గొప్ప శక్తి మనకు పరబ్రహ్మ యొక్క శక్తి. ఇంద్రియాలు గనక మనకు సరిగా లేకపోతే ఏ పని చేయలేము. 10 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలుపుకొని 10, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనబడే ఒక అంతఃకరణము. ఈ 11 ఏవైతే ఉన్నాయో ఈ 11 ఇంద్రుడు అనేదానికి ప్రతీకలు. ఇంద్రుడు అంటే ఇంద్రియాల యొక్క దైవము. వీటికి ఎంతసేపు కూడా నేనే చేశాను, నేనే అనేటటువంటి భావము, అహంకారము ఉంటుంది. ఆ అహంకారం అనేటటువంటి భావన తగ్గి నాకంటే గొప్పదైనటువంటిది ఒకటి ఉంది. ఎప్పుడైతే చైతన్యం మన లోపల లేదో అప్పుడు ఇంద్రియాలు ఎందుకు పనికిరావు అన్నటువంటి సత్యం ఇక్కడ మనం ఈ కథ లోపల గుర్తిస్తాము. సరే, మొత్తం మీద సత్యభామ ఉద్యానవనం లోపల నాటిస్తాడు. అక్కడ ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ కూడా వచ్చి దాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారనమాట. ఎవరు సత్యభామ అంటే? సత్యభామ ఎవరు అంటే స్వాభిమానం ఉంది ఆవిడికి. ప్రేమ లోపల
అవతల వాళ్ళని స్వాధీనం చేసుకోవాలి అనేటటువంటి భావన ఉంది. ఇది తప్పు ఒప్పు అనే దానికంటే కూడా ఇది అసూయ కాదు అని గుర్తుంచుకుందాం. సినిమా చూసినంత వరకు మనం అసూయ అనుకున్నప్పటికీ కూడా, అసూయలాగా అనిపించినప్పటికీ కూడా, ప్రేమ లోపల స్వాధీనం చేసుకోవాలి అనే భావన ఉంటుంది. నా కొడుకు నాతోటే ఉండాలి, నా కూతురు నాతోటే ఉండాలి అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో అది తప్పు కాదు. ఇక స్వాభిమానం, అడగలేక అడగకుండా ఉండలేక మదన పడిపోయింది ఆవిడ. అదే సమయంలో అదృష్టవశాత్తు నరకాసుర వధ జరగడము ఆవిడకు ఒక అవకాశంలాగా రావడం కూడా జరిగింది. రుక్మిణీదేవి నిశ్శబ్ద శక్తి. ఆవిడేమీ అడగలేదు, నువ్వు నాకు పుష్పం ఇస్తావా అని చెప్పేసి అడగలేదు. సంపూర్ణ శరణాగతి, నిశ్శబ్ద శక్తి. సైలెన్స్ ఈజ్ పవర్. చాలాసార్లు మనం జీవితంలో మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి రుక్మిణీదేవి యొక్క విషయం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే పుష్పం ముందుగా ఎవరికి దక్కింది? రుక్మిణీదేవికి దక్కింది. కానీ సత్యభామకి తర్వాత దక్కింది. దక్కలేదని కాదు, నువ్వు కోరుకుని తర్వాత నువ్వు ఖచ్చితంగా నాకు కావాలి అనుకున్నప్పుడు నీకు కూడా దక్కుతుంది. నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళకు ముందు దక్కుతుంది, ఎగిరెగిరి పడుతున్న వాళ్ళకి దక్కదు. మరి పారిజాతం అంటే ఏంటో భౌతిక వస్తువా? అదొక పెద్ద చెట్ట కాదు. దేవుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క అనుభవము, భగవంతుడి యొక్క ఆనందము. ఇప్పుడు కావాలనే సంకల్ప శక్తి గట్టిగా ఉన్నట్టు అంటారా? సత్యభామకి సంకల్ప శక్తి గట్టిగా ఉంది, అందుకని చెప్పి ఏమైంది, ఆవిడకి దొరికింది. ఇప్పుడు ఏమైంది, నిశ్శబ్ద శక్తి, సంకల్ప శక్తి రెండు గొప్పవే. నిశ్శబ్ద శక్తి ద్వారా భగవంతుడికి శరణాగతి పొందినవాడు ఏమీ అడక్కర్లే, అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఇది భగవంతుడిది ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళు ఏది ఇచ్చినా, యాక్చువల్లీ అక్కడ పారిజాతమే ఇవ్వక్కర్లేదు, ఏది ఇచ్చినా కూడా సంతోషంగానే ఉంటారు నిశ్శబ్ద శక్తి ఉన్నవాళ్ళు. సత్యభామ విషయంలో ఏమైంది, సంకల్పం, చక్కటి సంకల్పం ఉంది. ఆ సంకల్పం వల్ల ఆవిడకి ఒక పుష్పం కాదు, ఒక పెద్ద చెట్టే వచ్చింది. సో సంకల్ప శక్తి ఒక వ్యక్తి లోపల సాధనకి గొప్ప పవర్ ఉంది అని చెప్పి చెప్పడానికి, సాధన ద్వారా వచ్చే శక్తిని చూపించడమేమో సత్యభామకు, నిశ్శబ్దం ద్వారా వచ్చే ఇద్దరు గొప్పే. ఎందుకంటే ఇటువైపు చూసినట్టయితే ఒకరికి ముందు దొక్కింది, సత్యభామకేమో దక్కడం ఆలస్యమైన అమితమైనటువంటి ఫలితం దక్కింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. మరి పారిజాతం అంటే ఏంటి? పారిజాతం అంటే ఏంటంటే ఇప్పుడే చెప్పాను, భగవంతుడి యొక్క ఆనందం, రాసము. కరెక్ట్, భగవంతుడి యొక్క ఆనందం, దైవానందం, ఆనందము, దేవుడి యొక్క ప్రేమ, ఇది పారిజాతం చెట్టు. మరి ఇంద్రుడు ఎవరు? ఇంద్రుడు అంటే మన ఇంద్రియాలు, పదవీ గర్వం, అధికారం, దురభిమానం. 2 సార్లు ఓడిపోయాడు శ్రీకృష్ణుడి చేతి లోపల, అటు గోవర్ధన లీల లోపలను, ఇప్పుడు ఇక్కడ పారిజాత లీల లోపల కూడా ఓడిపోయాడు. మరి కృష్ణుడు ఎవరు? కృష్ణుడు ఎవరంటే భక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తాడు. ఇప్పుడు ఆయన రుక్మిణికి నువ్వు ఇలా ఎందుకున్నావు, నీకు సంకల్పం అని అనుకోడు, ఎందుకంటే ఆవిడ నిశ్శబ్ద భక్తితోటి భగవంతుడికి పూర్తి స్థాయి శరణాగతిలో ఉంది. సత్యభామ దగ్గరికి వెళ్ళి అడగడు, ఎందుకంటే ఆవిడ సంకల్ప శక్తి గొప్పదు. అయితే వారిని లోపాలు ఏమన్నా చిన్న ఉంటే వాటిని ప్రేమతోని సరిచేస్తాడు. అదేంటంటే వారిద్దరిపైన ప్రేమ ఉన్నవాడే అతను. కానీ వాటిని మెల్లమెల్లగా ఏ విధంగా లోపాలను పరిష్కరించాలో భగవంతుడికి తెలుసు. కాబట్టి మనకు జీవితంలో కొంతమందికి కొన్ని విషయాలు సులభంగా లభిస్తూ ఉంటాయి, కొంతమంది ఏమో ఎంతో కష్టపడితే తప్ప జరగవు. అప్పుడు మనం ఏం గుర్తించాలి అంటే, ఏదో మన లోపల ఏదో అహంకారం ఎప్పటిదో మిగిలిపోయి ఉంది, దాన్ని పోగొట్టి భగవంతుడు మనకు అందించాడు. ఇప్పుడు మనకు తెలిసిన వాడికి ఎవరికో ప్రమోషన్ వచ్చింది అనుకుందాం, మనమేమో 10 పైరవీలు చేస్తే కానీ ప్రమోషన్ రాదనుకోండి. పైరవి కూడా శక్తి లేక కాదు, డబ్బులు ఇచ్చి మోసపూరితంగా కాదు, దాని గురించి అనడం లేదు. నేను ఇంత బాగా పనిచేస్తాను, నాకు ప్రమోషన్ ఎందుకు రాదు అని చెప్పి గోల చేసి అందరూ కూడా అరే పాప నిజమే కదా అతను పనిచేస్తాడు, అతనికి ప్రమోషన్ ఇవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి ఇవ్వడం. కొంతమంది ఏమో ఏమి అడగకుండానే ప్రమోషన్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది. ఇది నిత్య జీవితంలో మనకి ఎప్పుడూ జరిగేటటువంటిదే. కాబట్టి రుక్మిణీదేవి పుష్పం అడగపోయినా వచ్చింది, సత్యభామ పుష్పం అడిగింది, మొత్తం వృక్షమే వచ్చింది. శరణాగతి ఉంటే దేవుడే స్వయంగా తీసుకొని వస్తాడు. అయితే కోరికలు ఉన్న వారికి భగవంతుడు తీర్చడా? నీ సంకల్ప శక్తి, నీ అంతర్ముఖ పరిణామం, నీ లోపల ఉండేటటువంటి మార్పు కోసం ఆయన అనేక రకాలైనటువంటి సృష్టిని తీసుకొస్తూ ఉంటాడు. ఇంద్రుడు అనేటటువంటి అహంకారాన్ని మనం పోగొట్టుకొని పారిజాతం అనేటటువంటి ఆత్మానందాన్ని పొందాలి. సత్యభామ అనేటటువంటి కోరికలతో కూడినటువంటి భక్తి, రుక్మిణీదేవి అనేటటువంటి నిష్కామ భక్తి లేదా నిశ్శబ్ద భక్తి, అది అలవాటు చేసుకుంటే కృష్ణుడు అనేటటువంటి పరమాత్మ మనకు దొరుకుతాడు. కాబట్టి కోరికతో మొదలైనటువంటి భక్తి కూడా పరమాత్మ దగ్గరికే తీసుకెళ్తుంది, కానీ నిష్కామ భక్తి పరమాత్మనే మన హృదయం లోపల ఉండేలాగా చేస్తుంది. పారిజాత వృక్షం ఎక్కడుంది సార్? అక్కడ స్వర్గం లేదు. భగవద్భక్తి ఎక్కడెక్కడైతే ఉందో వాళ్ళ హృదయం లోపల పారిజాత వృక్షం ఉన్నది. అద్భుతమైనటువంటి కథని తెలుసుకున్నాము.
ఈ కథ ద్వారా అయినా మన జీవితం లోపల మార్పు రావాలి. నేను అనేది ఏంటంటే రెండు మంచివే. నేను నిశ్శబ్ద భక్తి మంచినవే, సంకల్ప శక్తి కూడా మంచిదే. ఈ భావాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే పారిజాతము అనేటటువంటి ఆత్మానందాన్ని ఇంద్రియ నిగ్రహం ద్వారా మనము అందుకోవచ్చు. అంటే పరమాత్మని పొందవచ్చు. పరమాత్మని పొందడం ద్వారా ఎక్కడున్నాడు పరమాత్మ? నీ హృదయంలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మని పొందడం ద్వారా పారిజాతం అనేటటువంటి ఆ పుష్పం వికసిస్తుంది. అనగా నీ లోపల ఆనందమే ఆనందము, నిశ్చలమైనటువంటి ఆనందము, అద్భుతమైనటువంటి ఆనందము, అనంతమైనటువంటి ఆనందము, సత్యమైన చిత్తమైనటువంటి ఆనందము, సత్ చిత్ ఆనందము మనకు లభిస్తుంది. వండర్ఫుల్. నచ్చిందా కథ? పారిజాతం కథ ఇంతకుముందు తెలుసుకున్నదే. చాలా బాగుంది సార్. నచ్చింది సార్. చాలా బాగుంది సార్. బాగుంది సార్. ఇక మనం తులాభారం కథ కూడా వింటాము. అయితే ఇది భాగవతంలో లేదు, కాకపోతే మాట వచ్చింది కాబట్టి అది కూడా చెప్పుకుని వెళ్ళిపోదాం. తులాభారం ఇందులో లేదు కానీ హరివంశంలో ఉంది, ఇంకా వేరే పురాణాలలో కూడా ఉంది. తులాభారం లోపల ఏమైపోయింది అంటే రుక్మిణీదేవి సత్యభామ ఎందుకు ఈ కథ చెప్పాల్సి వస్తుంది అంటే ముందు తెలుసుకున్న పారిజాతం కథ లోపల రెండు రకాల ప్రేమలు గొప్పవే అన్న విషయాన్ని తెలుసుకున్నాము. తెలుసుకుంటూ మనం ఏమనుకున్నాము? ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, గట్టిగా పట్టుకోండి. అందులో ఏమనుకున్నాము? భగవంతుడు కోరని వాళ్ళకు హృదయంలో వస్తాడు, కోరిన వాళ్ళ కోరికలు కూడా సరైన సమయంలో వారికి అంతర్ముఖంగా వారికి మార్పు వచ్చిన తర్వాత, పరిణామం వచ్చిన తర్వాత వారికి కూడా ఆ అనుభవాన్ని కలగజేస్తాడు. తప్పులేదు. అందుకే మోక్షాన్ని కోరుకోవడము అనేది కోరిక కాదు. ఇది మనం 100 సార్లు చెప్పుకున్నాం. మోక్షాన్ని కోరుకోవడం కోరిక కాదు. మిగతావన్నీ కోరికలు అవ్వచ్చు, కానీ మోక్షాన్ని కోరుకోవడం ఎప్పుడు కూడా కోరిక కాదు. తులాభారం కథ ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ ఇదే క్యారెక్టర్స్. ఎవరు? ఇటు రుక్మిణి, అటు సత్యభామ. కానీ ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ కొన్ని లక్షణాలు. సార్ ఇందాకే మీరు చెప్పారు కదా సార్, సత్యభామకు అసూయ లేదని, సత్యభామకు పొగరు లేదని. కాదు కాదు, ఇవి ఈ కథలు ఎందుకోసము అంటే మన కోసం, మన లోపల మార్పు రావడం కోసం అని చెప్పేసి. తులాభారం కథ భక్తి అనేటటువంటి ఒక పెద్ద ఫీల్డ్ పెట్టుకుంటే మనకు ముందు అసలు భక్తి లేదు. కర్మ జ్ఞానము, కర్మ జ్ఞానము, కర్మ జ్ఞానము రెండే ఉన్నాయి. ఈ మధ్య లోపల భక్తి వచ్చి చేరింది. ఎంత చేరింది అంటే భక్తి ఇలా వికసించేసి ఇటు కొంత భాగం జ్ఞానంలోకి వెళ్ళిపోయింది, ఇటు కొంత భాగం కర్మలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం ద్వారా అమోఘంగా విస్తరించినటువంటి ఈ భక్తి ఏదైతే ఉందో, ఈ భక్తి లోపల మూలమైనటువంటి కొన్ని కథల లోపల తులాభారం కథ చాలా ముఖ్యది. ఇది భాగవతంలో, నారాయణీయంలో మనకు దొరకదు. కాకపోతే ఏంటంటే మనకు కొద్దిగా జానపద సాంప్రదాయాల లోపల ఉంది. కొన్ని పురాణాలలో వచ్చింది, హరివంశంలో వచ్చింది. తర్వాత చిన్నప్పుడు మనకి ఇళ్ళ దగ్గర హరిదాసు వాళ్ళు వీళ్ళు చెప్పేటప్పుడు, తర్వాత బుర్ర కథల లోపల వాటి లోపల కూడా నేను చిన్నప్పుడు విన్నాను. కాబట్టి నాకు బాగా నచ్చింది అది. అది కేవలం మనలోని చెడుని మనం పోగొట్టుకోవడం ఎలాగా, భగవంతుడికి నిజంగా కావాల్సింది ఏంటి, భగవంతుడిని సంపదతో కాదు భక్తితోటి పొందాలి, భక్తితో నువ్వు గెలుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని దీన్ని సినిమాగా కూడా తీశారు ఎన్టీ రామారావు గారు. అయితే అది వాళ్ళు హరివంశం ఆధారంగా తీశారు. ఆ సినిమా చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, అది చాలా బాగుంది. నేను ఇంతకుముందు కూడా కొన్ని ప్రవచనాలలో ఈ సినిమా గురించి నేను మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా చూసారండి ఈ సినిమాని? చూసాను సార్. ఏం సినిమా సార్? తులాభారమా? తులాభారం చూసాను సార్. చూస్తున్నాం సార్. ఎంత అద్భుతమైనటువంటి కథ అంటే ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ బోర్ కొట్టదు. అంటే భక్తి ప్రధానమైనటువంటి కథలు, అనవసరంగా దాన్ని వక్రీకరించకుండా తీసినటువంటి కథలు రామారావు గారు చాలా అద్భుతంగా చేశారు. అసలు ఆ సినిమా కనుక చూసినట్టయితే ఇది లెజెండ్ నిజంగా. అసలు ఆ సినిమాని వీలైతే మళ్ళీ 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి చూడండి. సత్యభామ ఎవరు? అత్యంత సౌందర్యవతి, సాహసము, ధైర్యము, ఆత్మాభిమానము అన్నీ ఉన్నటువంటి మహోన్నతురాలు. అయితే ఆవిడకి ఎంతసేపు కూడా ఒక భావన ఉంది అన్న విషయాన్ని ఇందాక తెలుసుకున్నాం, మళ్ళీ తెలుసుకుంటాం. ఏంటంటే శ్రీకృష్ణుడు నన్నే ఎందుకు ఎక్కువ ప్రేమించాలి, ప్రేమించకూడదు, ప్రేమిస్తాడు. ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదండి, ఒక్కసారి డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్లో పెట్టుకోండి. వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? అదే మధ్య లోపల చాలా మంది డిస్టర్బెన్స్ వస్తే నేను ఏమైంది అని చెప్పేసి ఇదైతే అప్పుడు ఏమవుతుందంటే సరే మరి ఆవిడకి ఆ గర్వం ఒక్కటి ఏంటంటే శ్రీకృష్ణుడు నన్నే ప్రేమించాలి, నన్నే ప్రేమిస్తాడు, నన్ను ఎందుకు ప్రేమించకూడదు అందరికంటే ఎక్కువగా అనేటటువంటి భావన. అంటే నాకు ఒక ప్రత్యేక స్థానము ఉండాలి అనేటటువంటి సూక్ష్మ గర్వం.
ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. దీనికి మళ్ళీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పుకుందాం. మనం ఒకటే గుర్తుంచుకోండి, మనకు తెలిసిన కథలన్నింటికి సంబంధాలని కలుపుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మీరే కలుపుకోండి. ఒక స్పైడర్ వెబ్ అంటారు కదా, సాలిడ్ కనుక ఏ విధంగానైతే అల్లుతుందో అలా అల్లుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ ఎలా వస్తుంది సార్ ఈ అల్లుకోవడం అంటే? వస్తుంది. ఈ అల్లుకోవడం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను ఒకసారి ఇంగ్లీష్ మాకు కొత్త లోపల కొద్దిగా నేను ఇంటర్లో తెలుగు మీడియం అనమాట. ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియము క్లాస్లో అందరూ ఇంగ్లీష్ మీడియము, నాలాగా ఒకళ్ళిద్దరు తెలుగు మీడియం వాళ్ళు ఉండేవాళ్ళు అంతే. సో దాంతో ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను రకరకాల పదాలు ఇవి అవి పట్టి కొడుతుండేవాడిని. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అతను ఏం చేశాడంటే, ఒక పదం ఉందంటే దాని పర్యాయ పదాలన్నీ పక్కన రాసేవాడు. ఈ పదం ఇక్కడ తర్వాత ముందు తెలుసుకున్నాను, ఈ పదాన్ని ఇక్కడ తెలుసుకున్నాను, అదే పదం యొక్క పర్యాయ పదాలు అన్నీ రాసేవాడు అనమాట. సో అలాగా కనెక్షన్ వచ్చేది. దానివల్ల ఏమయ్యేది, ఈ 10 పదాలు అతను గుర్తుంచుకోగలిగేవాడు. అది స్పైడర్ వెబ్. కనెక్షన్ పెట్టుకోగలగడం. కనెక్షన్ పెట్టుకోగలగడం అంటే తెలుసా మీకు? కనెక్షన్ పెట్టుకోగలగడం అంటే ఉదాహరణకి మీకు 1 నుంచి 10 వరకు గుర్తుంచుకోండి అని చెప్పి చెప్తారు. అవి ఎలా ఉన్నాయా అని చెప్పేసి చెప్తారు. మీరు అది విన్నా, ఆ గేమ్ ఆడారా ఎప్పుడైనా? హలో హలో మీరే ఆడించాడు. లేదండి, ఆడలేదు సార్. సరే సరే, ఒకదానికి ఉంటుంది. అన్నిటికీ లంకె పెట్టుకుంటూ వెళ్తారు. ఇది మీకు తెలిసిన గేమే అనుకుంటాను. నేను ఇంకా నాకు కదా సార్ అన్ని గుర్తుపెట్టుకుని లైన్ గా చెప్పడమే కదండి. ఒకటి మీరు నేను చెప్తే మీరు ఒకటి చెప్తే లైన్ కరెక్ట్ అదొక గేమ్ అన్నమాట. అదొక గేమ్. ఆ గేమ్ ఎలా గుర్తుంచుకుంటారు అంటే ఒకటి ఇంగ్లీష్ లో ఒకటి తెలుగులో అన్నట్టుగా, నువ్వు తెలుగులో చెప్తే నేను ఇంగ్లీష్ లో చెప్పాలి. కాదు ఆగండి, కొద్దిగా ఆగండి. నేను ఒక 2 నిమిషాలలో ఆడిచ్చేస్తాను. నేను ఒకటి అంటాను, దానికి ఏదన్నా చెప్పండి. ఒకటి ఏదన్నా చెప్పండి, ఒక పదం చెప్పండి, మీకు తోచిన పదం ఏదన్నా చెప్పండి. శ్రీరాముడు. 2 దేవుళ్ళ పేర్లు కాదు, మీ ఇష్టము. ఇంటి పేరు చెప్పొచ్చు, వంట పేరు చెప్పొచ్చు, కుర్చీల పేర్లు చెప్పొచ్చు, సినిమాల పేర్లు చెప్పొచ్చు, మీ ఇష్టం. రెండోది పప్పు ఆవకాయ. ఓకే, రెండోది పప్పు ఆవకాయ. 3 ఒక్క నిమిషం. 1 అయిపోయింది. 1 శ్రీరామ చెప్పారు, 2 పప్పు ఆవకాయ చెప్పారు. 3 చెప్పండి. అరే అలా అన్ని కలుపుకో, ఒకే ఇదిగా చెప్పకండి, ఏమన్నా వేరు చెప్పండి. చెప్పాలండి. పప్పు ఆవకాయ పెరగాలి. అలా చెప్పొద్దు. ఏదన్నా ఒక పదం చెప్పండి అంతే. ఒక పదం చెప్పండి. కుర్చీ అని చెప్పండి. కుర్చీ, చొక్కా, సాఫ్ట్వేర్. బాగుంది. సో 3 అంటే సాఫ్ట్. ఒక్క నిమిషం. 3 అనేదేమో సాఫ్ట్వేర్ అని చెప్పారు. 4 అనేదేమో మామిడి పండు చెప్పారు. అంతేనా? 4 అనేది మామిడి పండు చెప్పారు. 3 అనేది సాఫ్ట్వేర్ చెప్పారు. 5 లోపల ఏం చెప్పారు? ల్యాప్టాపా? 5 అనేది ల్యాప్టాప్. ఓకే. 4 లోపల మామిడి పండు చెప్పారు. 3 లోపల ఏం చెప్పారు మీరు? సాఫ్ట్వేర్. 3 లోపల సాఫ్ట్వేర్ చెప్పారు. ఓకే. 6 చెప్పండి. గులాబీ పువ్వు. 6 అంటే గులాబీ పువ్వు. సరే. 7 ప్రొద్దుటూరు. 8 అమర్నాథ్. 9 పారిజాతం. బాగుంది. ఫస్ట్ నుంచి చెప్పండి. 1కి ఏమనుకున్నారు? చెప్తా. 9కి పారిజాతం. 10 చెప్పండి. 10 అనేది సినిమా. ఓకేనా? ఇప్పుడు మీరే ఏదన్నా ఒక నెంబర్ చెప్పి ఏంటి సార్ అని అడగండి నన్ను. 4 అంటే మామిడి పండు. 9 పారిజాతము. చెప్పద్దు, మీరు చెప్పద్దు, నేను చెప్పాలి. పారిజాతం. 1 అంటే ఒక చేతితోటి తిప్పేటటువంటిది. ఏం చెప్పాము? నేనే మర్చిపోయాను. 1 లింక్ చేసుకోలేదు నేను. 1 శ్రీరాముడు. 1 శ్రీరాముడు. 2 పప్పు ఆవకాయ. ఓకే. 3 ఏమో సాఫ్ట్వేరు. 4 ఏమో మామిడి పండు. 5 ఏమో ల్యాప్టాపు. 6 ఏమో రోజు గులాబీ పువ్వు. 7 ఏమో ప్రొద్దుటూరు. ఓకే. 8 ఏమో అమర్నాథ్. 9 ఏమో శ్రీకృష్ణుడు. ఓకేనా? 9 పారిజాతం అనుకున్నాం కదా. 9 పారిజాతము. సో ఇప్పుడు ఏం చేశాను నేను ఇక్కడ? ఇవన్నీ చెప్పడానికి ఏం చేశాను నేను? మళ్ళీ అడగండి, ఏదన్నా ఏ నెంబర్ అయినా అడగండి. లింక్ పెట్టుకుంటారు
ఉంటాం సార్. మేము చిన్నప్పుడు మా పిల్లలతోటి లింక్ మెమరీ గేమ్ ఆడిచ్చేవాళ్ళం కరెక్ట్ కరెక్ట్ పెట్టుకొని. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నేను చేసింది ఏంటయ్యా అంటే లింక్ పెట్టుకున్నాను. ఒక్కటి అంటే ఏంటి అంటే ఒక్కడే, ఆ వ్యక్తి ఒక్కడే తిప్పేవాడు ఎవరు? శ్రీరాముడు. 2 అన్నాము. 2 అనగానే నేను ఎలా గుర్తుంచుకున్నాను? 2 అంటే సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళేవాడిని 2గా గుర్తించుకున్నాను నేను. సో సైకిల్ మీద నడిపించుకుంటూ వెళ్ళేవాడు ఎవరైతే ఉంటాడో, సైకిల్ మీద నడిపించుకునేవాడు, వాడు పప్పు ఆవకాయ తినుకుంటూ సైకిల్ మీద వెళ్తున్నాడు. 3 అనేసరికి ఏమైందంటే ఆటో లోపల సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాడు ఎవడో. 3 అంటే ఆ ఆటో. 4 అంటే కారు లోపల మామిడి పండు పెట్టుకుని వాడు తీసుకెళ్తున్నాడు, ఇంటికి మామిడి పళ్ళు పట్టుకెళ్తున్నాడు. 5 అనేసరికి ఏంటంటే చెయ్యి. 5 అంటే 5 వేలు. 5 వేలు అంటే చేతి లోపల ల్యాప్టాప్ పట్టుకున్నాడు. 6 అంటే సూర్యాది ఒక సినిమా వచ్చింది 6 అని. వాడు ఏం చేశాడు? ఒక పువ్వు పట్టుకుని ఎవరి దగ్గరికో వెళ్ళాడు, గులాబీ పువ్వు. 7 అంటే చెడు. పొద్దుటూరుకి వెళ్తే చెడు జరుగుతుంది. సో కాబట్టి 7 అంటే చెడు. ఊరికే అలాగా నేను జస్ట్ అది కథ గుర్తుంచుకోవడానికి ఒక కథ అల్లుకోవాలి. 8 అంటే ఏమైందంటే అమర్నాథ్ లోపల అష్టదిగ్గజాలు డ్యాన్సులు చేస్తున్నారు. ఓకేనా? అమర్నాథ్ లోపల అష్టదిగ్గజాలు డ్యాన్స్ చేస్తున్నారు. 9 అనేసరికి ఏమైంది? మనం ఏమనుకున్నాం? 9 అంటే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారము. 9 అంటే ఏంటి? భగవంతుడి యొక్క భగవంతుడి నంబరు. 9 అనేటటువంటిది ఏంటి? పరిపూర్ణమైనటువంటి నెంబరు. అది ఎవరనుకున్నాం మనము? పారిజాతం. శ్రీకృష్ణ భగవంతుడు ఆ పారిజాత పువ్వుని తీసుకొచ్చాడు. ఇలా గుర్తుంచుకోవచ్చు. లేదా 9ని మీరు ఎలా గుర్తుంచుకోవచ్చు? నవరత్నాలు అని గుర్తుంచుకుని, నవరత్నాలు పారిజాతపు వాసన వస్తున్నాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు లంకె ప్రకారంగా మీరు చెప్తారా? 5 అంటే చెయ్యిలో ఏం పట్టుకున్నాను? ల్యాప్టాప్ పట్టుకున్నాం. 4 అంటే కారు లోపల ఏం పట్టుకెళ్ళాను? 3 అంటే ఆటో లోపల ఏం పట్టుకెళ్ళాను? సాఫ్ట్వేర్ చేస్తూ ఉన్నాను. అవునా? సైకిల్ మీద తొక్కుతూ ఏం పట్టుకెళ్ళాను? 2 అంటే సైకిల్. 6 లోపల సూర్య ఏం చేశాడు? 7 అంటే మంచిది కాదు. ఎక్కడికి వెళ్తే మంచిది కాదు? 8 అష్టదిగ్గజాలు ఏం చేశారు? 9 ఏమైంది? పరిపూర్ణ అవతారం కాబట్టి పారిజాతం లాంటిది. పరిపూర్ణ అవతారం పారిజాతం లాంటిది. లేదా 9 అంటే నవరత్నాలు అనుకోవచ్చు. నవరత్నాలు పారిజాతం వాసన వస్తున్నాయి. ఇలాగ నేను ఒక టైం లోపల 50 పేర్లు గుర్తుంచుకుని మెమొరీ టెస్ట్లకు వెళ్తూ అక్కడ పాస్ అవుతూ ఉండేవాడిని అనమాట. ఇలా 50 వరకు గుర్తుంచుకునేవాడిని. సో ఇప్పుడు మీకు జస్ట్ ఒక శాంపుల్ కోసం చూపించాను అంతే. శాంపుల్ కోసం చెప్పాను. ఏం చేసాము ఇక్కడ మనము అంటే లంకే చేసాము. ఇప్పుడు మీరు అందరూ చెప్పగలరా లేదా? ఇప్పుడు 9కి 9 మీరు చెప్పగలరా లేదా? చెప్పగలం. ఎందువల్ల చెప్పగలిగారు? తెలివితేటలా దానికి? ఏమి లింక్ పెట్టుకోవడం వల్ల వచ్చింది. కానీ ఒక 50 అయితే చెప్పడం అందరికీ ఈజీ. మీరు గుర్తించాల్సిందల్లా ఏంటంటే 10ని ఎలా గుర్తించాలి? 10 అంటే 2 చేతులు, 11 అంటే లెగ్స్ కాళ్ళు, 12 అంటే డజను అని గుర్తుంచుకోండి, 13 అంటే ఆపద3 అని గుర్తుంచుకోండి, 14 అంటే పెదనాన్న అని గుర్తుంచుకునేవాడిని నేను. ఇలాగా 15 అంటే 3 చేతులు, ఇలాగ 16 అంటే 16 ఏళ్ల వయసు శ్రీదేవి. ఇలా గుర్తుంచుకున్నట్లయితే మీరు ప్రతి దాన్ని లంకె చేసుకోవచ్చు. ప్రతి నెంబర్కి ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఒకటి ఉండాలి. ఇప్పుడు మీకు 16కి ఏదన్నా చెప్పండి ఉదాహరణకి. 16కి ఏదన్నా ఒక పదం చెప్పండి. ఒక బ్యాగు అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగు అంటే శ్రీదేవి బ్యాగ్ వేసుకొని వెళ్తుందని గుర్తుంచుకుంటాను. నేను ఎందుకు మర్చిపోతాను? అది శ్రీదేవి అంటే ఇష్టం కాబట్టి కాదు. మీరు వేరేదనుకోండి. షోడశ కళా పురుషుడు భగవంతుడు, ఆయన 16 కళలు ఉన్నటువంటి రాముడు బ్యాగ్ వేసుకొని వెళ్ళాడని గుర్తుంచుకోండి. పోనీ నేనేమంటున్నానంటే ఆ లంకె పెట్టుకునే పదము మీకు ఈజీగా ఉండాలి. 14 అంటే నేను పెదనాన్న అన్నాను. ఇప్పుడు మీరు 14కి ఏదైనా ఒక పదం చెప్పండి. ఏ పదమైనా మీకు తోచిన పదం చెప్పండి. సంచి. మా పెదనాన్న ఏం చేశాడంటే సంచి తీసుకుని కూరగాయలకు వెళ్ళాడు అంతే. ఏముంది? ఎందుకు మర్చిపోతాను నేను? చెప్పండి ఎందుకు మర్చిపోతాను? 13 ఆపద3 ఏదైనా చెప్పండి. 13కి ఏదన్నా చెప్పండి. 13 రోజులు. 13కి ఏదన్నా ఒక పదము చెప్పండి. నిజామాబాద్కి వెళ్తే ఆపద3. ప్రొద్దుటూరుకి వెళ్తే ఏడుస్తూ కూర్చుంటాము. నిజామాబాద్కి వెళ్తే ఆపద 3. సో
ఇప్పుడు మీరు చెప్పండి 14 ఏంటి, మీరే చెప్పండి 14 ఏంటి. పెదనాన్న సంచి చేసుకొని మార్కెట్కి వెళ్ళారు. ఓకే 16 శ్రీదేవి, 16 ఏళ్ల వయసు, షోడశకాల పురుషుడు, బ్యాగ్ వేసుకొని వెళ్ళాడు. 13 7 8 డాన్స్ చేస్తారు. 9 ఇప్పుడు మరి మీరందరూ శ్రీనివాస్ స్టూడెంట్స్ చాలా తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు అని చెప్పేసి మీలో మీరు అనుకుంటారు. ఇప్పుడు తెలిసిందా మీరు ఎంత తెలియదు. చెప్పమ్మా. చెన్నైలో కొన్ని రోజులు ఉన్నప్పుడు అక్కడ నెంబర్స్ ఉంటాయి కదా సార్, అవి నాకు వచ్చేవి కావు. అయితే 3ని మూన్ అంటారనమాట. అది నాకు గుర్తుపెట్టుకోవడం కోసం మా శ్రీవారు చందమామ గుర్తుపెట్టుకో, మూన్ అని గుర్తుపెట్టుకో, 3 10 అంటే 10 అట్లా కొండ గుర్తులు చెప్పేవాళ్ళు అనమాట, నెంబర్స్ ని గుర్తుపెట్టుకోవడం కోసం. ఇప్పుడు అది మా ఇంట్లో మా వారు మా పిల్లలతోటి బాగా ఆడించేవాళ్ళు. ప్లాకార్డ్స్ ఉండేటివి సార్, అవి తెచ్చి వాటితో ఆడించేవాళ్ళు. రైట్. సో కాబట్టి మనకి ఏమర్థమవుతుంది, లంకె పెట్టుకుంటే మనము భగవంతుడి విషయాలను ఎక్కువ గుర్తించగలుగుతాము. ఇప్పుడు మీరు అడగచ్చు అనమాట, శ్రీనివాస్ గారు మీరు ఆత్మబోధలోంచి ఇందులోంచి అందులోకి ఎలా వెళ్తారంటే, నేను కాదు మీరు కూడా వెళ్తారు. మీరు వెళ్తే ఇప్పుడు 5 ఏంటండి, ఇందాక చెప్పిన దాంట్లో 5 ఏంటి, ల్యాప్టాప్. 3 ఏంటి, సాఫ్ట్వేర్. 4 కార్లో మామిడి పండు. ఇప్పుడు ఎక్కడ మీరు ఒక్కటి తప్పు ఎందుకు చెప్పలేకపోతున్నారు, తప్పు చెప్దామని ట్రై చేసినా తప్పు చెప్పలేకపోతున్నారు అంటే కారణం ఏంటి, మీలో మెమరీ పవర్ పెరిగిందా లేదా. లంకె చేసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు మా ఫౌండేషన్లో మేము ఇదే టెక్నిక్ నేర్పిస్తాం అందరికీ. మా ఫౌండేషన్లో టెక్నిక్స్ ఇవే నేర్పిస్తాం. మ్యాథమెటిక్స్లో కానీ, మీకు సైన్స్లో కానీ, అన్ని చోట్ల. మ్యాథమెటిక్స్లో అయితే కాంప్లెక్స్వి కూడా మేము ఎంతో సులభంగా నేర్పిస్తాము. ఉదాహరణకి 97 × 98 ఎంత అని అన్నారు అనుకోండి, మీరు లెక్క వేయండి, నేను ఒక్క సెకండ్లో చెప్తాను. చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా, ఫాస్ట్గా చెప్పగలరా? నేను చెప్తాను, ఎంత ఫాస్ట్గా చెప్పగలరా? 9506 అంతే. ఎలా చేసాము 9506, ఇప్పుడు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్తున్నాను వినండి. 98 97 రాసుకోండి. ఫస్ట్ 98 97 రాసుకోండి. 98 100 కావాలంటే ఎన్ని అంకెలు కావాలి, దానికి 2 కావాలి. దాని కింద దాంట్లోంచి తీసేసేయండి. 97 నుంచి తీసేసేయండి. ఎంత వస్తుంది, 95. అవునా? ఇప్పుడు 98 పక్కన -2 అని రాసుకోండి, 97 పక్కన -3 అని రాసుకోండి. 2 3 6. మనం 100తో పెట్టుకున్నాం కాబట్టి 06, 9506. సరే, మీకు ఇంకొక టెక్నిక్ చెప్తాను. 24 × 26. 24 × 26 చూడండి, నేను చెప్తాను చూడండి, మీకు ఈజీ టెక్నిక్ చెప్తాను. 6 4 24, 6 4 24, 2 3 6, 624. 37 33 ఎంత అని అడగండి. 7 3 21, 4 3 12, 1221. 105 ఎంత అని అడగండి. 5 5 25, 11 10, 110, 11025. ఇవన్నీ మ్యాథమెటిక్స్లో టెక్నిక్స్. ఇవన్నీ కూడా మన హిందూ ధర్మంవి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మన వేద గణితము, లీలా గణితము ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతాయి. మ్యాథమెటిక్స్ అని వేదిక్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే, మ్యాథమెటిక్స్ అనేది ఏంటంటే సంఖ్యల యొక్క, అంకెల యొక్క స్వభావాన్ని గుర్తించడం. ఆ స్వభావాన్ని గుర్తించినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఎంతెంత పెద్ద కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్. నేను ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే నాకు మ్యాథమెటిక్స్ పేపర్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసేవానంటే, అందరికీ సగంలో సగం కూడా కంప్లీట్ అయ్యేది కాదు. నాకు మ్యాథమెటిక్స్ పేపర్ ఫస్ట్ అయిపోయేది. మ్యాథమెటిక్స్ ఎప్పుడు 100% మార్క్స్. దానికి కారణం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఆ నెంబర్స్ మీద అంత ఫోకస్ ఉండేది. సో లక్కీగా ఫోకస్కి తగ్గట్టుగా మనకు అందుబాటులో ఉన్న పుస్తకాలు చదవడము, ఎక్కడైనా అవన్నీ తెలిస్తే టెక్నిక్స్ తెలుసుకోవడము. ఇప్పటికీ కూడా నా ఇంట్లో యార్డ్ స్టిక్ వాళ్ళవి, అబాకస్ వాళ్ళవి అన్ని పుస్తకాలు నా దగ్గర పెట్టుకుంటా. మా ఫౌండేషన్లో పిల్లలందరికీ నేర్పిస్తూ ఉంటాను ఇవన్నీ.
మా ఫౌండేషన్ లోపల పిల్లలందరికీ కూడా నేర్పిస్తూ ఉంటాను. వాళ్ళని నెంబర్స్లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను. 12,012 నా వీడియోలు చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 12,1212 మా ధర్మపత్ని నేను చెప్పినటువంటి వీడియోలు చూస్తే మీకు ఇంకా బాగా 12,1212 రాయమని అంటాం అన్నమాట. ఎలా రాయాలండి 12,1212? 12 12 12 అది 1,00,000 అవుతుంది. 1,21,000 అవుతుంది. సో చాలా మంది ఇలా రాసేసి వదిలేస్తారు. 1,212 1,212 12 0 అది 12,012 12,1212 నేను అనేది 12,000. 13,212 అండి. 13,212 అది కరెక్ట్ ఆన్సర్. సో ఏమవుతుందంటే ఇలాంటివి మన లోపల ఆలోచన క్రియేట్ చేయాలి. శ్రీనివాస్ స్టూడెంట్స్ తప్పు చెప్తారా? గ్యారంటీగా తప్పు చెప్తారనే చెప్పాను వాళ్ళకి. అందరూ తప్పే చెప్పారు. ₹1,00,000 ఇచ్చారు నాకు, 12,1212 రూపాయలు ఇవ్వండి అని చెప్పాను. నేను యాత్రకు తీసుకెళ్తాను మిమ్మల్ని అందరినీ. యాత్రకు తీసుకెళ్ళి ఏం చేస్తానంటే అందరికీ 12,1212 ఇవ్వమంటాను. అనగానే అందరూ ₹1,00,000 ఇచ్చేస్తారు. ఆలోచించకుండా అందరినీ చెక్కే ఇవ్వమంటారు. అందరూ చెక్కే ఇస్తారు. ఇస్తే అవన్నీ డిపాజిట్ చేసుకుంటారు. లక్షలు పోతాయి. ఇంటికి వచ్చిన తర్వాత మీ ఆయన అంటే, లేదండి మా సార్ చాలా మంచాడు, మీకు తెలియదు మా సార్ చాలా మంచాడు, ఆయన 12,1212 అడిగాడు. అప్పుడు మీ వారు కూడా లెక్కేసుకుని అవును కరెక్టే పాపం మీ సార్ మంచాడే, మరి ఏమైంది డబ్బు మాత్రం లక్షలు ఎగిరిపోతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు సంబంధము అనేటటువంటిది మనము తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు దగ్గర ఏమైందంటే ప్రత్యేకమైనటువంటి స్థానం నాకు కావాలి అని చెప్పేసి ఆవిడ అడగడం అనేది సత్యభామ. ఇదే భావాన్ని కనుక మనం గుర్తించినట్లయితే బ్యాక్గ్రౌండ్ లోపల గోపికలకు కూడా ఈ భావం రాగానే ఆయన రాసలే మధ్యలోంచి వెళ్ళిపోతాడు శ్రీకృష్ణ భగవానుడు. వెళ్ళగానే కొద్ది దూరం వెళ్తారు, వాళ్ళందరూ అసూయగా ముందుకెళ్తారు. వెళ్ళి చూసేసరికి ఏమైంది, అక్కడ రాధాదేవి కనిపిస్తుంది. అప్పుడు రాధాదేవిని ఆయన లేపినట్టుగాను పువ్వు అందించినట్టుగాను కొద్ది దూరం వెళ్ళినప్పుడు తర్వాత రాధాదేవి కూడా ఏడుస్తూ కనిపించగానే ఏమైంది అని దగ్గరికి వెళ్తే, కృష్ణుడు నా ఒక్కదానికే దొరికాడు అని అనుకున్నాను, మీ అందరినీ వదిలేసి నా దగ్గరికి వచ్చాడు అనుకున్నాను, నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అనగానే అప్పుడు వీళ్ళందరికీ వాళ్ళ తప్పు తెలిసి ఆ గర్వాన్ని పోగొట్టుకుంటాడు. సో భగవంతుడు మనలో పరిణామాన్ని ఆశిస్తాడు. ఏం కావాలి అంటే నాలో కొత్త మార్పుని మీరు ఆశిస్తున్నారు. ఏ విధంగానైతే కింగ్ సినిమాలో నాగార్జున 4 కొట్టగానే వాడికి అర్థమవుతుంది బ్రహ్మానందంకి, మీరు నా నుంచి ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు అని చెప్పేసి అర్థం. సో అలాగా ఏమవుతుందంటే ఇది మనం చూసినట్లయితే అనేక కథలలో లంకె చేసుకుంటూ వెళ్ళాలి. తెలివితేటలు ఎలా పెరుగుతాయి అంటే ఆలోచన ద్వారా పెరుగుతాయి. ఇలా ఒకదానికొకటి అనుసంధానం చేసుకోవడం ద్వారా వెళ్తాయి. సార్ మేము కూడా అనుసంధానం చేసుకుంటాను సార్. చెప్పండి ఏం చేశారు? మా పక్కింటి ఆవిడ ఇవాళ ₹100 తీసుకుందా సార్, అంతకుముందు 1947 లోపల ఆవిడ ₹10 తీసుకుంది సార్ అంటే అవన్నీ లంక చేసుకుంటూ వెళ్తారు తప్ప అనవసరమైనవన్నీ లంక చేసుకుంటూ పోతారు. అవసరమైనవి లంక చేస్తారు. అవి మాత్రం జ్ఞాపకం ఉంటాయి, ఎప్పటివో జ్ఞాపకం ఉంటాయి. కానీ ఇవి మాత్రం జ్ఞాపకం ఉండవు. దానికి కారణం ఏంటంటే సరైనటువంటి లంకె పెట్టుకోకపోతే అవసరమైన వస్తువులని కనుక మనం పక్కకు వదిలేస్తే అనవసరమైన వస్తువులు ఆ స్థానం లోపల చేరుకుంటాయి. ఇప్పుడు నేను మా మిత్రులకి కూర్చోబెట్టినప్పుడు వాడు ఈ వంట బాగుంటుంది అంటాడు, ఆ వంట బాగుంటుంది అంటాడు, ఇందులో నూనె వేస్తే బాగుంటుంది అంటాడు, అందులో నెయ్యి వేస్తే ఒక గ్రూప్ ఉంది నాకు, మా ఎంఏ లోపల దొరికింది ఒక గ్రూపు. వాళ్ళైతే ఎంతసేపు కూడా వంట గురించే మాట్లాడతారు. ఈ కూరగాయలను ఇలా చేయాలి, దీన్ని ఇలా తాలింపు వేయాలి. మగవాళ్ళు నేను అంటుంది, ఆడవాళ్ళు పక్కన పెట్టేయండి, మగవాళ్ళు కూడాను. నాకు విసుగొచ్చేది ఏంటి ఇప్పుడు నేను ఐఎమ్ లైక్ అవుట్ ఆఫ్ స్పేస్. నేను అంటే నాకు అర్థమయ్యేది కాదు, ఎక్కడున్నాను నేను, ఏమి వింటున్నాను ఇవన్నీ అనేది. సరే నారదుడు ఏం చేస్తారంటే ఒకసారి దివ్య లీల ఆయన ఏం చేస్తాడు, సత్యభామ దగ్గరికి వస్తాడు. నిన్ను శ్రీకృష్ణుడు ప్రేమిస్తున్నాడా అంటే అవును. నారదుడు ఎందుకు వస్తానండి మాటికి అంటే ఒక జ్ఞానాన్ని బోధించడానికి, ఒక సందేశాన్ని మనకు అందించడానికి వస్తాడు. నువ్వు నిజంగా కనుక లోక కళ్యాణమే. నీకు శ్రీకృష్ణుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా? అవును ప్రేమిస్తున్నాడు. సరే శ్రీకృష్ణుడు కూడా నిన్ను ప్రేమించాలి కదా? అవును. అయితే నువ్వు ఒక స్పెషల్ వ్రతం చేయాలి అంటాడు. చేస్తా, దాన్ని ఏముంది, మేము బాగా అలవాటు, మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తాము, అడ్డదిడ్డంగా చేస్తాము, అడ్డగోలుగా, మా సార్ చెప్పినా వినకుండా అంటే అది కాదు, నేను చెప్తున్న సత్యనారాయణ వ్రతం కాదు, నీ భర్తని నువ్వు దానం చేయాలి, తర్వాత మళ్ళీ నేను కొనుక్కోవచ్చు అంటే దాని ఏముంది. సరే అప్పుడు మనం సినిమా చూసిన వాళ్ళందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, జమున అనుకుంటాను ఆ పాత్రధారి ఎంత అద్భుతంగా చేసిందో. ఆమె ఏం చేస్తుంది, ముందు 1 వారం నగలు తీసుకురమ్మంటుంది,
తర్వాత 7 వారాల నగలు తీసుకొస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని దోచిపెడుతుంది. కానీ భగవంతుని తులాభారం లోపల గెలవదు. సత్యభామ చాలా సులువుగా కొనేసుకుంటాను అనుకుంది. వ్రతమే కదా, చేసేద్దాం. నోములు వ్రతాలు ఏముందండి చేయడం. నోములు వ్రతాలు ఎవరన్నా చేయొచ్చు. పెద్ద పూజలు చేస్తారు, పెద్ద పందిరేస్తారు, గొప్పగా అలంకరిస్తారు, అంతా అయింది. కానీ అయిన తర్వాత ఏమైంది? ఆవిడ డబ్బు ఎంత ఇచ్చినా కూడా మళ్ళీ భగవంతుని కొనుక్కోలేకపోయింది. నీ మనశ్శాంతిని కూడా నువ్వు కొనుక్కోలేవు. నీ ఇంటికి వచ్చిన వాడు నిన్ను చూసి అసూయపడతాడు. నీ ఇంటికి వచ్చిన వాడు వాడికి కన్ను పడుతుంది నీ ఇంటి మీద, నీ ఆస్తి మీద కన్ను పడుతుంది, నీకు చెడు జరగాలనే కోరిక వస్తుంది. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే ఒకరిద్దరు చాలదా? ఎందుకు మనం ఎవరెవరో కావాలి అని చెప్పేసి అనుకుంటాము? ఈ పిచ్చి వేషాలు ఎప్పటికీ మానాలి. కృష్ణుణ్ణి ఎలా పొందాలి, భగవంతుని ఎలా పొందాలి ఆవిడకి తెలీదు. అప్పుడు నారదుడు అంటాడు, సరే నేను నమ్ముకుంటాను మరి అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళిపోతాడు. భలే మంచి చౌక బేరము అనుకుంటూ పాట పాడుకుంటూ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆయన నమ్మడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా తెలుస్తుంది ఎలాగ ఏడుస్తూ ఉంటుంది. సో ఎంత వెళ్ళినా కూడా ఇప్పుడు అర్థమైపోతుంది ఆమెకి. ఎప్పుడైతే ఏదైతే మన దగ్గర ఉంది అనుకుంటామో దాన్ని కోల్పోయినప్పుడే దాని అసలు విలువ మనకు తెలుస్తుంది. అది ఉన్నంత వరకు తెలియదు. కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ విలువ తెలిసింది. కరోనా వచ్చినప్పుడు ప్రాణం విలువ తెలిసింది. కరోనా వచ్చినప్పుడు తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అనేది తెలిసింది. కరోనా వచ్చినప్పుడు మనము జీవితాన్ని ఎందుకు అనుభవించాలి కాదు అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు. ఆ విధంగా ఏమవుతుందంటే ఎంతో అపారమైనటువంటి నిధులున్నాయి. ఏమి సాధించింది ఆమె? ఏది గెలవలేదు. ఒక పక్కన భగవంతుడు కూర్చున్నాడు, మరో పక్కన బంగారము, రత్నాలు, వజ్రాలు, మాణిక్యాలు, అన్నీ నవరత్నాలు. ఎక్కడ చూసినా కూడా భగవంతుడి వైపే వెళ్ళిపోతుంది. ఆందోళన, ఎన్ని రకాల నగలు, సంపదలు, రత్నాలు మొత్తం తీసుకొచ్చేసి అన్నీ వేసేసింది. చివరికి రుక్మిణీదేవి దగ్గరికి వెళ్తుంది. రుక్మిణీదేవి పరిస్థితి చూసి చేతులు జోడించి ఒక తులసి మాల మాత్రం సమర్పించి సంపూర్ణమైనటువంటి భక్తితో నేను సమర్పిస్తున్నాను అని చెప్పి అనగానే అయిపోయింది. ఆ తులసి ఆకును ఒక్క పల్లెంలో పెట్టగానే భగవంతుడి వైపు వచ్చింది. ఏంటి దీని మీనింగ్? ఒక తులసాకితో భగవంతుడు లొంగాడు. పత్రం, పుష్పం, ఫలంతో మళ్ళీ చూసారా, భగవద్గీతకు లింక్ చేసుకున్నాం. దయచేసి లింక్ చేయండి. ఇవాళ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారు మీరు. నారాయణీయంలో అమోఘమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నారు. జీవితాన్ని ఇది కనుక మార్చకపోతే ఇంకేది మార్చలేదు అని గుర్తుంచుకోండి. ఇది నిజంగా చెప్పాలంటే నారాయణీయంలో లేనప్పటికీ కూడా నేను చెప్పడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక అమోఘమైనటువంటి సందేశం ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కూడా నాకు ఇష్టమైనటువంటి సినిమా కాబట్టి కొంత నేను అది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ? సో భక్తి గెలిచింది. భక్తి ముందు సంపదలకు విలువలేదు. ఐశ్వర్యము, స్వాభిమానము, సంపద పైన ఆధారపడేటటువంటి భక్తి, ఇవన్నీ కూడా ముఖ్యం కాదు. శరణాగతి, నిష్కామ భక్తి, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, ఇవే మనకు భగవంతుడి పైన కావాల్సినవి. అంతేగాని అడ్డగోలుగా ఈ బంగారం అంటే ఏంటి? బాహ్య సంపద, అహంకారము, స్వాధీనం చేసుకోవాలనేటటువంటి భావన. తులసిదళం ఇవన్నీ చూపించదు, నీకు అహంకారం ఉండదు. ప్రేమ, సమర్పణ భావము, నీలోపల ఉన్నటువంటి నిర్మలమైనటువంటి భక్తిని సూచిస్తుంది తులసిదళము. మరి కృష్ణుడు ఎవరు? పరబ్రహ్మ. ఇంకా ఆయనకి ఎన్నిసార్లు చెప్పుకున్నా పరబ్రహ్మ, ప్రేమ స్వరూపుడు, భక్తిని గుర్తించేటటువంటి మహానుభావుడు. సో కాబట్టి ఇది కనుక మనము మన ఉపనిషత్తులలో కనుక ఆలోచించినట్లయితే ఆత్మ అనే సుఖం ఏదైతే ఉందో, ఆత్మానుబంధము, ఆత్మ ఆనందము, ఇది మనం ఏ సంపదతోటి కూడా కొనుక్కోలేము అని మనకు ఉపనిషత్తులు ఎన్నోసార్లు తెలియజేస్తున్నాయి. ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాయి. కఠోపనిషత్తు లోపల మనము ఆయన నచికేతుడు ఆయన దగ్గరికి వెళ్తాడు కదా, వెళ్తే యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, డబ్బు అవి ఇవి అన్నీ ఇస్తాను, నీకు ఏం కావాలి? నా ధనేనహ అంటాడు. ధనము చేత కాదు, ధనేనహ తృతీయ విభక్తి, ధనము చేత దొరకదు అది. సో ఆత్మానందం ఏదైతే ఉంటుందో అది ధనం చేత దొరకదు. ధనం చేత, యజ్ఞాల చేత, యాగాల చేత, పదవుల చేత, నీ డబ్బు చేత, నీ బాహ్య హంగుల చేత, అహంకారాల చేత పొందవు. నువ్వు కేవలం అనన్య భక్తితో మాత్రమే పొందగలుగుతావు భగవంతుణ్ణి. బంగారం భగవంతుని తూచగలిగిందా? లేదు, భక్తి మాత్రమే తూచగలిగింది. ప్రభువు నేను నీకు ఇవ్వవలసింది ఏంటి? కేవలం నా హృదయం మాత్రమే ఇస్తాను. నా హృదయాన్ని తులసిదళంగా చేసి నీ పాదాలకు సమర్పిస్తాను. కాబట్టి రుక్మిణి యొక్క తులసిదళం బాగా బరువు ఉంది అంటారండి. ఏమైందండి అక్కడ? చాలా బరువు ఉన్నట్టుంది కదా, అక్కడ పెద్ద ఆకో చెట్టో వేసినట్టుంది కదా.
అంతేనా? భక్తి అనే బరువు సార్. స్వచ్ఛమైన భక్తి సార్, శుద్ధమైన భక్తి. అది దానివల్ల ఒక్క తులసి అయినా సరే, నీటి చుక్క అయినా సరే భక్తితో సమర్పిస్తే చాలు, పత్రం పుష్పం ఫలంతమయం. కాబట్టి ఆ తత్వాన్ని అందరూ కూడా గుర్తించి మన జీవితాన్ని భక్తి అనేటటువంటి మార్గంలో వెళ్తూ క్రమ పద్ధతిలో ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. ఏవి తొలగించుకోవాలి? ఈ అనవసరమైనటువంటి హంగు ఆర్భాటాలు తొలగించుకోవాలి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీ సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చెప్పండి వేణుగోపాల్ గారు. నారద మహాముని అన్ని యుగాల్లో ఉన్నాడు సార్? అన్ని యుగాలలో ఉంటారు ఆయన. అంటే ఆయన వయస్సు అర్థం తెలియదు. ఆయన భగవంతుడి యొక్క కొడుకు. ఆయనకు వయస్సు అనేది ఉండదు. ఆయన చిరాయువు. ఆయన నిరంతరం ఉంటాడు. ఆయన రూపము కూడా మారదు. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రహ్మమానస పుత్రుడు సార్. బ్రహ్మమానస పుత్రుడు సార్ మాకు మధ్యాహ్నం డిస్కషన్ లో మేము ఎందుకు ఇవన్నీ చేయాలి, అంతా బ్రహ్మ సర్వం మిథ్య అనుకున్నప్పుడు మేము ఇంత కష్టపడి అవును కరెక్ట్ సార్ గుర్తు పెట్టుకొని చెప్పండి. దానికి జవాబు మీరే చెప్పాలి. నేను జవాబు చెప్పాను, మీరే చెప్పాలి. రజనీ గారికి కూడా డౌట్ మనకు భ్రమ అని సత్యం తెలుసుకున్నా కూడా తెలుస్తుంది. అది ఆ భ్రమ అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే వరకు మాత్రమే ఈ జ్ఞానం కావాలి. ఆ తర్వాత ఇవేవి అవసరం లేదు. ఇది భ్రమ అని మీకు అనుభవపూర్వకంగా తెలిసిన మరుక్షణము ఇవన్నీ అవసరం ఉండవు. ఈ మిథ్య నుంచి బయటపడటానికే ఇవన్నీ కావాలి. సాధన ఎప్పటి వరకు? సాధించే వరకు. సాధించిన తర్వాత ఏమీ ఉండదు. జ్ఞానం వచ్చేంత వరకు. ఆ తర్వాత ఇంకేమీ సాధించేది ఉండదు. భగవంతుడిని ఒకసారి పొందిన తర్వాత మనకి ఏమని చెప్తారు? ప్రతి ఉపనిషత్తులోను ప్రతి పురాణంలోనూ ఏం చెప్తారు? ఏది పొందితే ఇక పొందవలసినదంటూ ఉండదు. సార్ ఇదంతా మిథ్య అనుకున్నప్పుడు భగవంతుడు ఎందుకు సృష్టి చేశాడు, ఏం చేశాడు? ఇది మనము దానికి జవాబు కూడా చాలాసార్లు తెలుసుకున్నాం. మీరు మర్చిపోయినట్టున్నారు. భాగవతం మొదట్లోపల మనం చెప్పాం ఏంటంటే భగవంతుడు తన సంకల్పంతో చేశాడు అంటారు, కానీ ఎందుకు ఈ ఆటను సృష్టించాడు అనేది ఏ పురాణంలోనూ ఏ వేదంలోనూ కూడా లేదు. పురుష సూక్తంలో కూడా లేదు. మనము నాసదీయ సూక్తంలోంచి పురుష సూక్తంలోకి వస్తాం వేదంలో. ఆ నాసదీయ సూక్తంలోంచి పురుష సూక్తంలోకి వచ్చేదే అన్ని పురాణాలలో ఉంది. ఏముంది? ఈ రెండు కూడా ఋగ్వేదం, నాసదీయ సూక్తము పురుష సూక్తము. ఏముంది అక్కడ? ఏముంది అంటే భగవంతుడు తనలోని ఒక పావు భాగంతో ఈ సృష్టించాడు అని ఇస్తాడు, కానీ ఈ కారణం చేత సృష్టించాడు అని ఎక్కడా ఉండదు. మొట్టమొదటిసారి ఎందుకు సృష్టించాడు భగవంతుడు అంటే కొన్ని వందల వేల లక్షల కోట్ల 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 సంవత్సరాల కింద, అంటే ఎప్పుడైతే ఆంత్యక ప్రళయము అయిపోయినప్పుడు అంతా కూడా శూన్యంలోకి వెళ్ళిపోతుందో, చైతన్యం తప్ప మరేది కూడా లేనటువంటి స్థితికి వస్తుందో అప్పుడు సృష్టి ఎందుకు చేశాడు అనేటటువంటిది అది రహస్యము. ఆ తర్వాత ఆయన ఎందుకు అయ్యాడు అనేది తెలియదు, కానీ అయిన తర్వాత మళ్ళీ మనకేమవుతుంది? ఆంత్యక ప్రళయంలోంచి మనకు వచ్చిన మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రకృతి సృష్టింపబడుతుంది. ప్రకృతిలోంచి నైమిత్తికము, నిత్యము ఇవన్నీ కూడా వస్తాయి. మళ్ళీ నిత్య ప్రళయం వచ్చి, నైమిత్తిక ప్రళయం వచ్చి, ప్రాకృతిక ప్రళయం వచ్చి, మళ్ళీ పైన ఆంతరిక ప్రళయంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చైతన్యం అంటే నాసదీయ సూక్తంలో చెప్పినటువంటి స్థితికి వెళ్ళిపోతాము. ఇవన్నిటికీ కారణం ఉంది. ఈ మిగతా మూడింటికి కారణము మన ప్రారంధాలు, వాసనలు. కానీ ఈ మొదటి దానికి కారణం ఏంటి? ఎవరికి తెలియదు. సృష్టి చేసినప్పుడు ఏ ప్రారంధాలు ఎవరికి ఉండవు కదా, జీరో. మరి అప్పుడు ఏం జరిగింది అనేటటువంటి విషయం ఎవరికి చెప్పడు భగవంతుడు. కొంచెం ఇచ్చి పంపించాడు ఈ నాటకం చేయడానికి. అదే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మళ్ళీ కొత్తగా చేసేది కాదు. ఇప్పుడు మీరు కలగంటారు, కళ లోపల మీరు ఇలా కళాలి అని చెప్పేసి అని కలగంటారా, లేకపోతే అది ఆటోమేటిక్గా జరిగిపోతుందా? అంతే. సో కానీ భగవంతుడు సృష్టి లోపల మాత్రము అది ఆటోమేటిక్గా జరగదు, ఒక క్రమ పద్ధతి లోపల. ఇప్పుడు అందరం కూడా మనము భగవంతుడు నిద్రలో ఆయన కళలో ఉన్నటువంటి అనేక రూపాలం. భగవంతుడు కనుక నిద్రపోతే మనం అందరం కూడా ఆయనలో కలిసిపోతాం సూక్ష్మ రూపంలో. మనకు రూపాలు ఉండవు, నామాలు ఉండవు, ఏది ఉండదు. అది మనకేమవుతుంది? ప్రతి కల్పంలో జరుగుతూ ఉంటుంది. ప్రతి కల్పంలో కూడా బ్రహ్మదేవుడు పడుకుంటాడు. అది నైమిత్తిక ప్రళయము. నిత్య ప్రళయంలో కూడా జరుగుతుంది. నువ్వు అనేది ఏది కనిపించదు.
కారణం లేనటువంటిది ఒకటి అది. ఆ కారణం లేని విషయాన్ని ఎక్కువ ఆలోచించకండి. అది తెలుసుకోవాలంటే ఇంకా కాస్త పరిణతి వస్తే తెలుస్తుంది. భగవంతుడు సృష్టి ఎందుకు చేశాడు చూడండి 4 కేసులు. ఈ ఆంతరిక ప్రళయం దగ్గర ఫస్ట్ టైం ఎప్పుడైతే చేశాడో దానికి కారణం మనకు తెలియదు. కానీ తర్వాత అవన్నీ కూడా ప్రారంధం ఆధారంగా వచ్చినటువంటి జన్మలే మనకు. ఈ మొట్టమొదటి దగ్గర ఏ ప్రారంధము ఏమీ లేనటువంటి సమయంలో భగవంతుడు ఎందుకు సృష్టి చేశాడు? వేదాలలో పురాణాలలో ఎక్కడ కూడా జవాబు లేదు. అది ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఈ ప్రశ్నను చాలామంది అడిగారు, చాలాసార్లు అడిగారు. తెలుసుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు అడిగారు, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ ప్రశ్నను అడిగారు. అలా కాదు సార్, ఊరికే సరదాగా ఆత్మబోధ ఇవన్నీ చేసుకుంటూ ఈ భగవంతుడు ఎందుకు సృష్టించాడో ఏం చేసి అది తెలుసుకునే వరకే. గమ్మత్ ఏంటంటే అది తెలుసుకునే వరకే. ఇప్పుడు మీరు మెలకుగా ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ అడుగుతున్నారు. నిద్రపోతే మీరు గాఢ నిద్రలో మీకు ఈ ఆలోచనలు ఉంటాయా? శరీరం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. సో మనం ఏ స్థితి అయితే పురాణాలు అంతా మిథ్య అన్నారు కదా, ఏ స్థితి కరెక్ట్ ఏ స్థితి అయితే మిథ్య అని ఉందో ఆ స్థితి అబద్ధం కాదు. అది ప్రతిరోజు మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. ప్రతిరోజు ఆ మిథ్యాస్థితి మనకు అనుభవంలోకి వస్తుంది. ప్రతి రాత్రి మనకు ఆ మిథ్యాస్థితి అనుభవంలోకి వచ్చి తీరుతోంది. అయినా కూడా మనకి ఇంకా కొత్తనే. ఒక్క రోజైనా ఆలోచించి నేను నిద్రాస్థితిలో ఎక్కడికి వెళ్ళాను అని ఆలోచించడం మొదలెడితే అయిపోయింది, మార్పు వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఆలోచన లేనిదే జ్ఞానము రాదు, జ్ఞానం లేనిదే మోక్షం రాదు. నేను మళ్ళీ చెప్పేది అదే. ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి, ఇంకో దాంట్లోంచి లంకె పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఆలోచన ద్వారా తెచ్చుకుంటే ఆనందము ఎక్కువ ఉంటుంది. బయట ప్రపంచం యొక్క అనవసరమైన విషయాలు పట్టించుకోము. నాలాగా కావాలంటే జోక్స్ కోసం చెప్పుకోవడానికి వీలవుతుందేమో కానీ మీరు దాంట్లో కూడా టెన్షన్ పడరు, పెద్ద ఆలోచించరు, పెద్ద పట్టించుకోరు. 100% బాధపడాల్సిన చోట 10% బాధలో వెళ్ళిపోతుంది మీకు. సార్ ఎన్నోసార్లు అనుకుంటాం సార్, ఎన్ని గంటల సేపు పడుకుంటే ఒక్కొక్కసారి ఒక్క కళ మాత్రమే కొంచెమే గుర్తుంటుంది. ఇంతసేపు అనుకుంటే ఇంతేనా, ఇంకా మిగిలిన టైం అంతా ఏమైంది అని అనిపిస్తుంది. కానీ ఆన్సర్ దొరకదు సార్. దొరుకుతుంది ఆన్సర్. ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? సరైనటువంటి ధ్యానం చేస్తే దొరుకుతుంది. ఆత్మని అనుభవించగలుగుతాము. నేను అందుకే అంటున్నాను, మీరంతా నేను వచ్చినా రాకపోయినా మీరందరూ అయినా కనీసము మీ గ్రూపులతోటి ఒక 10 రోజులకు 15 రోజులకు ఒక రిమోట్ ప్లేస్కి వెళ్ళండి. హిమాలయాలు లాంటి వాటికి వెళ్తే మంచిది. లేదా ఈ కొండ ప్రాంతాలు ఇలాంటి ప్రాంతాల్లో జనాలు తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్ళి, నదులు అవి ఉండే దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఈ సెల్ ఫోన్స్ ఇవి అవి ఏవి వాడకుండా అలా కొన్నాళ్ళు ఉండి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ ఆత్మానందము అర్థమై తీరుతుంది, నన్ను నమ్మండి. ఇది మట్టుకు నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం మాత్రమే. ఇంత నేను సమయాన్ని దీనికి కేటాయించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నాకు డబ్బు కానీ గుర్తింపు కానీ ఇవేవి కూడా నా దగ్గరికి రావు. ఏ విషయంలోనూ నేను భయపడవలసినటువంటి అవసరం నాకు లేదు. ఏదైనా ధైర్యంగా ఉండగలుగుతాను. నాకు ఇప్పుడు నేను 15 ఏళ్లలో నాకు కష్టం అంటూ నిజంగా తెలియదు. కారణం ఏంటి? కష్టాలు నాకు జీవితంలో రాలేదని అంటారా? దాన్ని అధిగమించడం నాకు అసలు పట్టించుకోవడం మానేసి